పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఇదిగో ప్రభువా, నీ గ్రంథాన్ని తెరిచి నీ మాటలు చెప్పుకొనుటకు మాకు అవకాశం ఇచ్చావు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి నీవే ప్రభువా మాతో మాట్లాడి మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, జీవింపజేసే ఆహారాన్ని, అక్షయమైన ఆహారాన్ని ప్రభువా పరలోకమును చేరుకునే మార్గాన్ని మాకు ప్రసాదించమని, అట్టి ప్రవర్తన, అట్టి గుణగణాలు మాకు దయచేయమని, నీ చల్లని నీ దీవెనలు ఎప్పుడూ మాపై ఉంచమని ప్రభు, ఒక పాత్రగా ఒక దీనమైన మనసు కలిగి ఏమాత్రము జ్ఞానము లేని నేను నిలవబడి ఉండగా మీరే ప్రభు నా ద్వారా మాట్లాడి మాకు కావలసినటువంటి సమస్త జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, ప్రభువా మమ్ములను కరుణించి కాపాడి నీ ప్రశస్తమైనటువంటి జీవవాక్కులను ప్రసాదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవడానికి ఒక మాట నన్ను ఈ మాటలు చెప్పడానికి నడిపించింది అనమాట. ఒక చెల్లి ఇందాక ఒక గంట క్రితం ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి ఏడుస్తుంది. ముందు బాగానే మాట్లాడింది, ఒక నిమిషం బాగానే మాట్లాడింది. రెండో నిమిషంలో ఇంకా తనకున్న పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, తన కొరకు కంటే కూడా తన కుటుంబం కొరకు ఏడ్చే పరిస్థితి, వాళ్ళు బాగుండాలని కోరుకునే పరిస్థితి, ఇవన్నీ తనకి ఎలా గుర్తొచ్చి ఒక అన్నయ్యతో అలా చెప్పుకుంటున్నప్పుడు తనకి బాధ కలిగిందనమాట. ఎంత మంచి మనస్సు ఉంటే ఎవరైనా ఈ అంత్య దినాలలో స్వార్థంగా ఉంటామన్నమాట. ఈ అంత్య దినాల్లో ఉండే ఒక లక్షణం ఏంటంటే స్వార్థం. నేను బాగుంటే చాలు, నేను నా పిల్లలు బాగుంటే చాలు. బాగుంటే చాలు అని అనకపోయినా మన యాక్టివిటీస్ అన్నీ కూడా మనం పిల్లలు ఎలాగుంటే మనం బాగుంటే చూస్తాం. బయట వాళ్ళు ఎవరు బాగోపోయినా ఏదో అయ్యో అంటాము, కానీ నువ్వు వాళ్ళకి సంబంధించినటువంటిది ఏమీ చేయలేకపోవచ్చు. అలా ఎంత మంచి మనసు ఉంది ఈ చెల్లికి. అయినా కన్నీళ్ళు, అయినా బాధ, అయినా ఇబ్బంది అలా వెంటాడుతుంది. ఏమై ఉంటుంది అలా వాక్యము అలా గుర్తొచ్చి ఈరోజు ఆ మాట చెప్పాలి అని అనిపించింది అనమాట నాకు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందులో ప్రధానంగా మనందరము కూడా ఎక్కడ జీవిస్తున్నంత కాలం, అంటే ఈ భూమి మీద, అంటే ఇప్పుడున్నటువంటి డ్యూరేషన్లో మీకు ఆల్రెడీ పుట్టుకల గురించి చెప్పాను కాబట్టి, ఇప్పుడున్న ఈ భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనకు అనగా యేసు ప్రభువుకి ఎలాగైతే శరీరాన్ని దేవుడు అమర్చాడో, దేనికోసం అమర్చాడు? ఇప్పుడు చాలల్లో మందు కొడతారు, కోతలకు వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ వేస్తారు, రకరకాల డ్రెస్సులు. ఎందుకు వేశారు అంటే దానికి మట్టి అంటుకోకూడదనా, లేకపోతే ఇస్త్రీ బట్టను అడగకుండా ఉండాలనా? ఎందుకు వేస్తున్నారు? దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఏంటి అర్థం? వరి పంటలోకి వెళ్ళినప్పుడు దానిలోంచి వచ్చే ఆ గడ్డి కానీ, దాని ద్వారా వచ్చే నూగు కానీ, ఇలాంటిది ఏమీ శరీరానికి అంటుకుని స్కిన్ పాడవకుండా, స్కిన్ మీద విపరీతమైనటువంటి గీతలు పడకుండా, డామేజ్ అవ్వకుండా ప్రొటెక్టివ్గా ఉండడం కోసం అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు. మందు కొట్టినప్పుడు ముక్కు కానీ, లేకపోతే వేసుకునే డ్రెస్ కానీ ఉంటుంది. అలాగే అగ్నిమాపక కేంద్రాల్లో ఉంటారనమాట. అగ్గిలోకి వెళ్ళి వాళ్ళు కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళతో డ్రెస్సు, వాళ్ళకి ఒక హెల్మెట్, అదే సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి వారికి ఒక హెల్మెట్. ఇలాగా ఏ డ్యూటీ చేస్తున్నా ఆ డ్యూటీలో ఏముంటుందంటే ఒక ప్రొటెక్టివ్ ఫోర్స్ అంటూ ఉంటుంది. డ్రెస్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగే పని చేసిన వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇలా అందరూ కూడా దేని నుంచి కాపాడుకోవడానికి?
అంటే ఆ సంబంధిత ఆ కష్టాల నుంచి, ఆ సంబంధిత ఇబ్బందుల నుంచి కాపాడుకోవడానికి మనిషి ఏం చేస్తాడంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. దానితోనే ఆ పని సాధిస్తూ ఉంటాడు. అది అడ్డెట్టుకుంటాడు. ఏదో సాధించాల్సిన పని ఏదో చేస్తాడు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ డ్రెస్ ఏసుకోవాలన్న ఉద్దేశమా? లేకపోతే ఆ డ్రెస్ ఏసుకొని ఏదన్నా ఒక పని చేయాలనా? అంటే పని అనేది ఇంపార్టెంటు. దానికి సహకరించేది ఏంటంటే అక్కడ డ్రెస్ అనమాట. డ్రెస్సు లేకపోతే హెల్మెట్టు, లేకపోతే ఏదన్నా గ్లౌజెస్ ఇలాంటివన్నీ యేసుకుంటారు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, చెప్పులేసుకుంటున్నారు. చెప్పులు ఎలాగైనా యేసుకోవాలనా? లేపోతే మీ పాదాలకి రక్షణగా ఉండాలనా? అందుకని ఆటిలి పేరే పాదరక్షలు అంటారుంటారు. పాదాలని రక్షించేటువంటి వాటిని. సో, అలా ఏది వాడినా ఒక పర్పస్ కోసం మనం వాడతాం. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి పరలోకాన్ని సాధించుకోవాలంటే దేవుడు ఈ మనకి ఈ పుట్టుకలో మనకి ఒక శరీరాన్ని అమర్చాడట. ఈ డ్రెస్ ఇచ్చాడు. ఈ డ్రెస్ ద్వారా, ఈ శరీరం ద్వారా మనం ఏదో సాధించాలి. అలా యేసు ప్రభుకి కూడా అలాగే శరీరాన్ని అమర్చాడు. అమర్చి తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన జీవితాన్ని నలుగురు రక్షించబడడానికి ఉపయోగించి ప్రపంచ మానవాళి కొరకు తననే అర్పించుకుని, తనే మొత్తం, తనలో ఉండే ప్రతి రక్తపు బిందువు కూడా ఒక వ్యక్తి బాగుపడడానికి మాత్రమే దేవుడు ఆ శరీరాన్ని ఉపయోగించాడు. ఆ శరీరం ద్వారానే సాధన చేశాడు. ఆ శరీరం ద్వారానే శ్రమలను అనుభవించాడు. ఆ శరీరం ద్వారానే ఈ ప్రపంచానికి మోక్షాన్ని తెచ్చాడు. అలాగే మీరు కూడా సిలువనెత్తుకుని, మీరు కూడా సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని, నేను ఎలాగైతే సమర్పించుకుని మరణము నుండి నన్ను లేపగలవానికి ఆయన ఎలాగైతే సమస్తమును కూడా ఆయనకి ఇష్టమైనట్టుగా ప్రవర్తించుకుని తనను తాను దేవునికి అప్పగించుకున్నాడో, అలాగే తిరిగి లేపబడ్డాడో, మనం కూడా సజీవ యాగంగా మనలను మనం దేవునికి సమర్పించుకొని ఈ లోకములో మనం కూడా ఈ శరీరముతో పరలోకమును సాధించుచు, ఈ సాధించుటలో ఒక వ్యక్తిని రక్షిస్తూ, మనం కూడా ఇంకొకలను రక్షిస్తూ మనం ముందుకు వెళ్తే అప్పుడు మనకి దక్కేది మరలా మూడవ పుట్టుక, పునరుత్థానం, మరణము లేని జీవితం కదా. మూడవ పుట్టుక అంటే కంగారు పడకండి. అంటే ఈ ప్రాణం ఇంకెప్పటికీ యాతన లేని ప్రాణాన్ని దేవుడు మనకు మరలా ఇవ్వబోతూ ఉన్నాడు. సో ఇలా ఆ చెల్లి ఏడుస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ శరీరంలో ఎవరి కోసం ఏడుస్తుంది, ఎవరి కొరకు బాధపడుతుంది, ఎవరి కొరకు అన్నీ చేస్తుంది అంటే పాపం తన గురించి ఏం కాదు, వాళ్ళందరూ బాగుండాలని, పిల్లలు బాగుండాలని, ఇవన్నీ ఏవేవో తను ఏవో ఆలోచించుకుని ఏడుస్తుంది పాపం. ఏడుస్తుంటే ఎవరి గురించి ఏడుస్తుందో, ఎవరి గురించి బాధపడుతుందో వాళ్ళు పట్టించుకుంటే కదా, మాట వింటే కదా, ఎందుకు ఏడవలసిన పరిస్థితి వస్తుందో తెలుసుకుంటే కదా. తెలుసుకుంటలేదు పాపం. అలా దేవుని యొక్క చిత్తాన్ని మన అందరము కూడా ఎరగాలని మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ భూమి మీద పుట్టిన మన అందరం ఈ శరీరమును దేవుడు మనకు అమర్చింది ఎందుకంటే ఈ శరీరం తూట్లు పడాలి, ఈ శరీరం మాటలు పడాలి, ఈ శరీరం నిందలు పడాలి, ఈ శరీరం అవమానాలు పడాలి, ఈ శరీరం చిదిగిపోవాలి, ఈ శరీరం దేవునికి ఇష్టమైపోవాలి. చివరికి ఈ శరీరాన్ని దేవునికి సమర్పించేసి మన అందరం చనిపోయి తిరిగి మరలా మనం పునరుత్థానులమై లేవాలి. ఇది ధర్మం. అప్పుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఏం చేస్తాడు అని ఆలోచన చేసినప్పుడు వాడు వచ్చి ఇంకొక వేషం వేస్తున్నాడు అనమాట. ఇంకొక వేషం వేస్తే అప్పుడు మనిషి జీవితంలో ఏమవుతుందంటే, దేనికోసమైతే శరీరాన్ని అమర్చాడో దానికోసం ఉపయోగించకుండా ఇంకొక దానికి ఉపయోగించమని ఇంకొకడు ఎవడో ఆదాము హవ్వ ఉన్న ప్లేస్లోకి ఎలాగైతే సాతాను ప్రవేశించి వారు చెయ్యాల్సిన పని కాకుండా చెయ్యకూడని పనిని ఎలాగ నేర్పించాడో, అలాగే సాతాను గర్జించు సింహం వలె ఎవడిని ఎలా మృంగేద్దామా అని ఈ శరీరాన్ని సుఖానికి అప్పచెప్తున్నాడు. అందుకనే మనకి లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో మనకు ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, శరీరమును ధరించిన ప్రతి మనిషి చేయాల్సిన పని అక్కడ ఇద్దరు విషయాల్లో అక్కడ ఉపమానములో దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట అక్కడ ఏంటంటే, అందుకు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, పరలోకమును చేరుకున్న, పరలోకమును సాధించిన, యేసుప్రభు వస్తే తప్ప ఇంకా ఎవరు పరలోకములోకి వెళ్ళారని అనకూడదు. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాము పరలోకమునకు ఎక్కిపోలేదు కానీ పరలోకమును సాధించుకున్నవాడు అని అర్థం కదా. అలాంటి అబ్రహాము ఒక ఉపమానంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన పరలోకం వెళ్ళినట్టు అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఉపమానంలో చెప్తున్నాడు అనమాట దేవుడు. ఇంతకీ ఏంటి అంటే, మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఈ భూమి మీద ఉన్నటువంటి పిల్లలకు, ఆయనేమో తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి పిల్లలకి, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పాఠం చెప్తున్నాడు. ఆ పాఠం ఏంటంటే, కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎవరిని కుమారుడా అని పిలుస్తున్నాడంటే, ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డలుగా శరీరమును అమర్చి, ఒకనాడు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో గుప్తంగా దాగి ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడయ్యే అర్హతను సంపాదించి ఈ భూమి మీదకి శరీరమును అమర్చి పంపించి వాడు సాధిస్తాడని ఎదురు చూసి ఓడిపోయి వచ్చినటువంటి కొడుకుతో మాట్లాడుతున్నాడు అనమాట. కుమారుడా అంటున్నాడు, నీ జీవిత కాలమందు, అంటే ఈ భూమి మీద నీకు ఏదైతే శరీరమును అమర్చి నీకు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైము నందు అమ్మా నీకు ఇష్టము అయినట్టు, జాగ్రత్తగా వినాలి, నీకు ఇష్టము అయినట్టుగా, అంటే ఒక్కసారి మీరు అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఈ భూమి మీద మనకిష్టమైనట్టుగా అంటే ఏంటి అర్థం? మనం మాత్రమే బాగుంటే, మనం మాత్రమే సంతోషంగా ఉంటే, మనం మాత్రమే తింటే, అంటే ఇంక అన్నీ ఏది కోరుకున్నా ఏం చేసినా మన సౌఖ్యం, మన సంతోషం, మన కొరకు మాత్రమే జీవించే ఆ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, తనకు ఇష్టమైనట్టు జీవించే ఒక మెంటాలిటీ ఈ శరీరానికి ఇవ్వలేదు దేవుడు. ఏమన్నా మాట అర్థమవుతుందా? దేనికి ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఈ శరీరాన్ని దేనికి ఇచ్చాడు అనుకున్నాం మనం? పరలోకాన్ని సాధించటానికి దేవుడు ఇచ్చాడు. పరలోకాన్ని సాధించటానికి ఎలా సాధించాలి? ఇప్పుడు మీరు ఒక పనిలోకి వెళ్ళారు, పనిలోకి వెళ్ళి సాయంత్రం మీకు కూలి రావాలంటే, లేకపోతే ఇంకొకటి ఏదైనా జీతం రావాలంటే కష్టపడాలి కదా. కష్టపడి కోత అయితే నడుము వంచి ఆ కోత కొయ్యాలి, నడువు నొప్పి వస్తుంది కదా అని మధ్యలో మానేస్తే ఆ జీతం నీకు రాదు కదా. నువ్వు ఎందుకు కుదరవు పనిలోకి అంటే, ఎండొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా ఆ చివరికి ఆ సాయంత్రం వరకు ఆ పని చేస్తేనే కదా నీకు వచ్చేది. నేను మధ్యలో మానేస్తానంటే నీకు అది రాదు కదా, ఇవ్వడు కదా అతను. సో అలాగే దేవుడు ఈ శరీరమును నీకు ఎందుకు అమర్చాడంటే, నువ్వు సాధించి రావాలని. అప్పుడు సాధించడానికి ఈ శరీరానికి ఏం అలవాటు చేయాలి? సాధించేవాడికి ఏం అలవాటు చేస్తే దీనికి ఇది అవుతుంది? ఈ శరీరానికి సాధించటానికి ఏం అలవాటు చేయాలి? సాధించటం అలవాటు చేయాలి. సాధించాలంటే కష్టం ఉంటుందనా, లేకపోతే సులువుగా వెళ్ళిపోద్దనా? ఇరుగ్గా ఉంటుంది అంటున్నాడు. అప్పుడు ఏ కష్టమైతే ఎదురుంచాడో ఆ కష్టాన్ని నువ్వు ఏం చేయాలి? ఈ శరీరము నలగొడితే కానీ ఒక ఆజ్ఞను నెరవేర్చుకోలేవు. అర్థమవుతుందమ్మా? ఈ శరీరాన్ని ఒక దెబ్బ తగిలితే కానీ ఒక ఆజ్ఞ పూర్తి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబద్ధం ఆడావనుకో, అబద్ధం ఆడకుండా ఉండాలనుకో, ఎన్ని గొడవలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి చెప్పండి? చాలా ఇబ్బందులు వస్తాయి. అబద్ధం ఆడకుండా నువ్వు నిజాయితీగా బ్రతకాలంటే అప్పుడు మాటలు ఎక్కడైనా సరే మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ కోసమో, మీ ఇంటి కోసమో, మీ నాన్న కోసమో ఏదో ఒక అబద్ధం మనం ఆడుతూ ఉంటాం. ఆడితే అబద్ధం కాదు, మా నాన్న చేసాడు ఇది, మా నాన్న ఏమన్నాడంటే నిన్ను అన్నావనుకో, ఇంట్లో జరిగినవన్నీ బయట చెప్పావనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇంకా కూతురికి వెళ్ళవు. లేకపోతే మనం ఇంట్లో ఉండవలసిన లేదు. ఎందుకని? దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు కదా, నువ్వే కదా అన్నావు ఇందాక.
అతను ఏమన్నావు, నువ్వు ఏమన్నావో చెప్పనా అని మళ్ళీ మొత్తం చెప్పేసావు అనుకో, అప్పుడు నీకు ఇంకా అన్నం బెటర్ అనమాట. సో అలా ఒక కష్టం తెచ్చుకున్నావు ఈ శరీరంతో. అలా ప్రతిదీ ఒక ఆజ్ఞ నెరవేర్చాలంటే తప్పకుండా ఆ ఆజ్ఞ పక్కన సాతాను ఉండి తీరతాడు. నేను ఎప్పుడో ఒకటి చూసాను ఒక వీడియో. ఆడెవడో తాగుబోతున్నమాట, బాగా త్రాగుతాడు. ఆడు వెళ్తూ ఉన్నాడు రోడ్డు అంట. ఈ త్రాగుబోతులు అందరూ వచ్చే ఒక రోడ్డు ఒకటి చూసుకున్నాడట. చూసుకుని దానికి మందు బాటలు అక్కడ వేసాడు రోడ్డు మీద. రోడ్డు మీద వేసి ఆ మందు బాటలు తీయడానికి ఆడేం చేస్తాడు, చూడగానే మందు బాటలు అనేసరికి ఆనందం కలుగుతుంది కదా, ఇలా పట్టుకోగానే దానికి పాము ఎట్టాడు. ఆ మందు బాటలు ఎలా తీయగానే పాము, అంటే ప్లాస్టిక్ సంబంధించిన పామే కానీ ఇలా తీయగానే పాము ఇలాగ వచ్చింది. ఆడు మొత్తం పారిపోయాడు అనమాట అక్కడి నుంచి. అలాగా ప్రతి ఆజ్ఞ బాగానే ఉంది, ఆజ్ఞ నెరవేర్చేద్దాం దానిదేం పోయింది అంటే అక్కడ పాము ఉంది, అంటే సాతాను ఉన్నాడు. ఆడిని ఈజీగా దానిని తీయనివ్వడు. 100 పాములు పెట్టి ఆ మధ్యలో డైమండ్ పెట్టని తీసుకో అన్నట్టు ఉంటుంది అనమాట ఇదంతానే. ఇప్పుడు అది కరుస్తుందా చూసుకోవాలి, అది ఎలా ఉందో గమనించాలి. నీకు దెబ్బ తగలకూడదు, తీయాలి. పొరపాటున కరిచిన దాన్ని తట్టుకునే కెపాసిటీ నీకు ఉండాలి. అన్ని దెబ్బలు తిని చివరికి ఆ డైమండ్ను తీసుకుంటే అమ్మయ్య. చూడండి మీరు ఏదో అదేదో అంటారు నిచ్చిన మాట ఏదో అని, దాన్ని ఏంటది వైకుంఠ ఏదో పాలెం ఏదో అంట. ఒకసారి ఏదైనా నిచ్చిన ఎక్కింది అనుకోండి పైకి ఎక్కేస్తావు, పాములోకి వచ్చావనుకోండి కిందకి దిగిపోతావు కదా, చివరికి వచ్చేస్తావు మళ్ళీని. అప్పుడు ఇంక అంత లేదు, 2 అడుగులు ఉందని లోపల పెద్ద పాము వస్తుంది. ఈ లోపల ఎలాగేసి ఒకటే హేవనికి అందులో పోతావు, కిందకు వచ్చేస్తావు అనమాట. సో అలా మన జీవితం దేవుని ఆజ్ఞలను పాటించటంలో శ్రమ, కష్టం, ఇబ్బంది. ఒక వ్యక్తి కొరకు మనము నలగాలి, ఆ వ్యక్తే పొడుస్తూ ఉంటారనమాట. సో ఈ శ్రమ, ఆ చెల్లి తన గురించి ఏడుస్తలేదే, తన గురించి ఏం బాధపడతలేదు, అంతా వాళ్ళ గురించి బాధపడుతుంది. వాళ్ళే పొడుస్తున్నారు, వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. పాపం చివరికి ఎందుకమ్మా నువ్వేం బాధపడకమ్మా అని అక్కడ ఏదో కొన్ని మాటలు చెప్పాను. తర్వాత మళ్ళీ ఆ మాటలను ఆలోచించుకున్నప్పుడు అందరికీ నీతిగా బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు అందరికీ పోట్లే కదా. ఇప్పుడు ఈ పోట్లు ఉంటాయనే సంగతి మా వాళ్ళకి చెప్పకపోతే పోటు పొడిచిన ప్రతిసారి ఎలా పొడిచేస్తారని, అందుకని నన్ను ఎంత బాగా పోట్లు ఎడుతారో వాళ్ళని అంత బాగా గౌరవిస్తూ ఉంటాను నేను. అందుకని ఇందులో పోటు పొడిచాడనే బాధ ఉండదు, పోటు పొడిచి పోతున్నారనే బాధ ఎక్కువైపోద్ది అనమాట. అసలు ఆ ఏడ్చేదానికి, ఆ బాధపడేదానికి అసలు కష్టం కలిగిందని ఆడవడం ఉండదు. కష్టం కలగడానికే బైబిల్ పట్టుకున్నాం, కష్టం కలగడానికే ఇలా దేవునిని ప్రకటిస్తున్నాం, కష్టం కలిగడానికే ఈ శరీరాన్ని అమర్చుకుని డ్రెస్ వేసుకున్న తర్వాత అమ్మో ఇందులో నూగుందని దిగేస్తా. మనం పైకి ఎక్కేయకూడదు కదా. అసలు కుదిరిందే నూగుంటుందని, కుదిరిందే అక్కడ మట్టి ఉంటుందని, కుదిరిందే అన్నీ ఉంటాయని, ఎండ వస్తుంది, వాన వస్తుంది, అన్నీ వస్తాయని నువ్వు అన్నీ తెగించే కుదురవు ఆ పనికి. అలాగా ఈ శరీరములో దేవునికి ఇష్టంగా బ్రతకడం కోసమే శ్రమలు ఉంటాయని తెలిసే బైబిల్ పట్టుకుంటా. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఈ భూమి మీద ఈ శరీరం అమర్చింది ఒకందుకు, ఇది పాటిస్తున్న నియమం మరొకందుకు అయిపోతుంది. అందుకని అబ్రహాం అంటున్నాడు, కుమారుడా నీ జీవితకాలం దేవుడు నీకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో నాన్న, నువ్వు సాధించుకోమని నీకు ఒక శరీరమును అమర్చాడో ఆ టైంలో నువ్వేం చేసావంటే సాధించకుండా నీకు ఇష్టమైనట్టు, దేవునికి ఇష్టమైనట్టు కాదు, నీకు ఇష్టమైనట్టు బ్రతుకోవు. అంటే నీ కోసమే బ్రతుకోవు, సెల్ఫిష్గా బ్రతుకోవు, స్వార్థంగా బ్రతుకోవు. నువ్వు బాగుంటే చాలనుకున్నావు, నువ్వు తింటే చాలనుకున్నావు, నువ్వు పడుకుంటే చాలనుకున్నావు, నీకు ఇల్లుంటే చాలనుకున్నావు, నాకుంటే చాలు, నా అన్నదమ్ములకుంటే చాలనుకున్నావు తప్ప ఇంకొకడు ఏమైపోతున్నాడు, ఒకడు గేటు దగ్గర ఉన్నాడు ఏడుస్తున్నాడు, వాడు అన్నం లేకుండా ఉన్నాడు, ఆడు కురుపులతో ఉన్నాడు, వాడు బాధపడుతూ ఉన్నాడు, ఆడిని నేను చూడాలన్నదేమీ నువ్వు చూడలేదు, ఆడిని కాపాడుకోవాలనుకోలేదు. నువ్వు నీ కోసమే బ్రతుకావు, నీకు ఇష్టమైనట్టే బ్రతుకావు. అందుకని నువ్వు భూమి మీద సుఖమును అనుభవించితివి. ఈ శరీరం సుఖాన్ని అనుభవించాలండి, అనుభవిద్దామా? ఒకసారి సరదాగా ట్రై చేద్దామా?
సుఖంగా ఈ లోకంలో ఉండడానికి ధైర్యంగా ఉందా మీకు? నాకైతే ధైర్యం లేదు. ఎప్పుడూ ఎవరొకరు బాధ పెడుతూ ఉండాలి. ఎప్పుడూ ఎవరొకరికి కన్నీటితో ఇప్పుడు ఆ చెల్లిలాగా తనైతే తన పరిధి చిన్నది. తన కుటుంబమే. తన కుటుంబంలోనే. కానీ దీన్ని నేను ఇంక ప్రపంచానికి తీసుకెళ్తానని ఈ విషయాన్ని. ఎక్కడ ఆడు మన సంఘానికి కాకపోయినా, మన మనిషి కాకపోయినా, ఆడు మనిషి అయితే చాలు. వాడు ప్రవర్తించే తీరు, వాడు నరకానికి వెళ్తున్నాడన్న విషయం మనకు అర్థమైతే చాలు, వాడి గురించి మనకు వచ్చేది కన్నీరే. ఆడికి చెప్దామని వెళ్తే పామది కస్సుమని కరుస్తుంది. మంచి చెప్తుంటే చెడు చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అన్నమాట. అయినా ఆ బాధ ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆ బాధ నాకు ఎందుకు బాధ పెట్టాడని దెబ్బ చూసుకున్నా, లేకపోతే ఆ దెబ్బ చేసినందుకు వాళ్ళకి కలుగుతున్న శ్రమను చూసా, అంటే వాళ్ళకు వచ్చే శాపాన్ని చూసా, అంటే మనకి బాధ పెట్టే బాధను చూసి కాదు, పాపం వాళ్ళు ఎలా అయిపోతున్నారన్న బాధే ఎక్కువగా నీతిమంతులకి కలుగుతుంది. అమ్మకి నువ్వు కడుపులో తన్నినా, నీ వల్ల కడుపులో గాయం కలిగిన, నీ వల్ల మొత్తం భరించలేనంత ప్రసవ వేదన కలుగుతున్నా, రే నీ వల్ల ఎరా నేను 9 నెలలు మనశ్శాంతి లేకుండా బతికనరా, భలే వచ్చారని గోమది కూడా ఎత్తా రాగానే ఆ దెబ్బలన్నీ తింటావు, రాగానే ఎంతో మురిసిపోతూ ఉంటావు. అంత కష్టపడి అన్ని సాధించుకున్నానని ఆ తపన, సంతోషం నీలో ఎలా కలబడుతుంది? అమ్మా నీకు మగపిల్లడు పుట్టాడమ్మా అనగానే, నీకు ఆ పాప పుట్టిందమ్మా అనగానే కుట్లులాగా ఉంటాయి. ఏమో ఓపిక ఉండదు, కళ్ళల్లో జీవం ఉండదు, కానీ కళ్ళల్లో వెలుగు ఉంటుంది ఎప్పుడైతే బాగున్నాడు అనగానే. ఇలా చూపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఒక బాగా చూపిస్తూ ఉంటారు ఇలాగా. అలా నాకు కూడా చూపించారు. నాకు కూడా అలా చూపించేసరికి ఏమో మరి అప్పట్లో మరి నాకు ఏం కలిగించిందో తెలియదు, కానీ ఏదో కొంచెం నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఎందుకు కళ్ళని నీళ్ళు వచ్చాయో ఇప్పటికీ నాకు అర్థం కాదు. వచ్చాయి ఇలా చూపించారు అంతే. ఆ సీన్కి మరి ఎవడు నేర్పించేసాడో నాకు తెల్ల, కానీ మొత్తానికి చూడగానే కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని ఆలోచించుకుంటూ ఉంటాను నేను. ఎందుకు వచ్చాయి అంటే, పాపం తీసుకెళ్తున్నప్పుడు ఆ కష్టమై చూశాను. అవన్నీ చూసి పాపం ఇంత కష్టపడి ఇంత చెయ్యాలా అనిపించింది అనమాట. సో అందుకనే వచ్చింది. ఈ లోపల ఈ బాబుని ఇలా చూపించేసిన తర్వాత ఇంతకీ మా ఆవిడ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే మీరు వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళకూడదంటే అక్కడ ఉన్నవాడిని జాయిగా ఒప్పించి లోపలికి వెళ్తే ఏదో పాత సినిమాల్లో చూసినట్టు కళ్ళు నెమ్మదిగా అలా 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 అంటూ అలా కొంచెం చూసి కళ్ళతో చెప్తుంది అనమాట, వెళ్ళిపో అని. ఇలాగంట కళ్ళుతో చెప్తుంది, అంటే రాకూడదు కదా అన్నట్టు. మరి ఏం చెప్తుందో మొత్తానికి వెళ్ళిపో అంటుంది. వద్దులే ఇక్కడ ఉండకు, ఈ కండిషన్లో చూడకను. మరి మొత్తానికి ఎలాగైతేనో చూశాను, పాపం బాధ కలిగింది, వచ్చాం. ఇలాగా అప్పుడు ఇలాగా పుట్టాడు ఇలాగే రాను టైంలో చెప్తాం కదా, ఎక్కడ లేని ముఖంలో ఒక ఆనందం. అంత బాధ కలిగి అంత నీ వల్లే కదరా నాకు ఈ గతి పెట్టింది అన్నట్టు ఉండదు కదా ఏ తల్లికిని. అలాగే నీతిమంతుడైన ఒక వ్యక్తిని రక్షించాలనుకున్న వాడికి వాడి వల్ల ఎంత ప్రసవ వేదన కలిగినా, వారి వల్ల ఎంత కష్టం కలిగినా మనకు కూడా అలా బాధ ఏమీ ఉండకూడదు. ఎదగపోతే అన్ని బాధలే అనుకోండి. ఎదిగి ఒక స్థాయికి మీరు ఎదిగిపోతే, అసలు ఈ శరీరాన్ని ఇచ్చిందే అందుకు డిజైన్ ఏదంట. అసలు ఈ శరీరం డిజైనే అది. అప్పుడు డిజైన్ చేసింది ఒక అందుకైతే సుఖపడి ఆనందించు, నా ప్రాణమా తినేయి తాగేయి సుఖించు, అరిగిదాకా పడుకో, అరిగిదాకా తిట్టు. అంటే ఇంకా ఏమి లేదు ఇంక ఈ శరీరానికి. నా మాట అర్థమవుతుందమ్మా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నానా కొంచెం ఏమన్నా? అందుకని ఇంకా ఒక వచనంలోనే ఉన్నాం అర్థమయ్యేలా అని చెప్పడానికి. సరే, కాబట్టి శరీరం ఎందుకమ్మా? శ్రమలు మనకి వస్తాయి. ఎంతవరకు వచ్చాయి ఇప్పటి వరకు? మీకు ఏమైనా భరించారా? స్వార్థంగా ఆలోచిస్తున్నారా? నాకైతే మామూలుగా లేదు, పంట పండిపోతుంది. నాకైతే పంటలాగా ఉందన్నమాట. ఎలాంటి పంట అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎలా భరించారు మన పూర్వీకులు, అపోస్తులు ఎలా భరించారు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక సంఘటన బైబిల్లో.
జోసెఫ్ గురించి తెలుసు కదా మీకు. ఎంతో ప్రేమగా అన్నయ్యలకి క్యారేజ్ పెట్టుకెళ్ళాడమ్మా. బుద్ధున్నవాడు ఎవడైనా, ఒరే తమ్ముడు పాపం ఎండను నడిచొచ్చి మనకి క్యారేజ్ తీస్తున్నాడురా, ఈ చెట్లలో పుట్టల్లో ఈ అడవుల్లో ఉన్నాం మనం, పాపం ఇంటి దగ్గర నుంచి అంత దూరంతో తిరిగి మన కోసం అన్నం పట్టుకొస్తున్నాడు రా తమ్ముడు అని. అసలు ఆ నిజమైన అన్నయ్యలు అయితే పరిగెట్టుకొచ్చి కౌగిలించుకుని అన్నం తినాలి. వస్తున్నాడు రేడు, భలే దొరికాడురా, వీడిని చంపేద్దాంరా అనుకునే అంతటి భయంకరమైనటువంటి విషంలా ఉంటే అప్పటికే జోసెఫ్ అంటున్నాడు అన్నయ్యలు అన్నయ్యలు పాపం అంటున్నాడు. చివరికి ఈయన్ని చంపేద్దాంరా అంటే పాపం రూబేన్, ఒరే చంపితే మనకేమొద్దురా, మనతో పాటు ఆడు పుట్టినోడు అని ఈయన్ని ఎక్కడన్నా గోతులేద్దాం, ఇలాగే మొత్తానికి పాపం తప్పించడానికి ఏదో ప్రయత్నం చేశాడు ప్రాణం తీయకుండా. తీరా చూస్తే అప్పుడు బానిసగా అమ్మేశారు. చివరికి ఏమైపోయింది, ఆ తర్వాత పోతీఫరు దగ్గరికి వెళ్ళాడు. పోతీఫరు భార్య ఏమో నిందేసింది, ఆ క్లాత్ చేత్తో పట్టుకుంది. చేసిందంతా ఈవిడ, పెట్టింది ఎవరి మీద, యోసేపు మీద పెట్టింది పాపం. అప్పుడైనా దేవుడు అడ్డొచ్చి, ఏమ్మా బుద్ధి ఉందా లేదా నీకు అని దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. మళ్ళీ జైలుకి పంపారు పాపం, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి శిక్ష అనుభవించేలాగా అంత శిక్షను కూడా పాపం జోసెఫ్ అనుభవించాడు. ఇంటికాడ నాన్న దగ్గరికి పరిగెడతలేదు, అమ్మ అమ్మ నాన్న అన్నయ్యోళ్ళు ఎలా కొడుతున్నారు ఎలా తిడుతున్నారని తప్పించుకుని పారిపోతాకలేదు. ఎందుకంటే బలంగా ఉన్నారు అన్నయ్యోళ్ళు, తప్పించుకుని, లేదంటే అవకాశం ఉంటే పారిపోతారు ఇంటికి, అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. కానీ దేవుడు అలా చూస్తూ ఉన్నాడు, దేవుడు అలా చూస్తూనే ఉన్నాడు. అలా హింసిస్తుంటే చూశాడు, బాధ పెడుతుంటే చూశాడు, కన్నీరు కారుస్తుంటే చూశాడు. దిక్కుతోచని స్థితిలో ఆ కళ్ళంట నీళ్లు కారిపోతుంటే జోసెఫ్కి, అన్నయ్యలే చంపడానికి చూస్తుంటే, అన్నయ్యలే ఇబ్బంది పెడతాడానికి చూస్తుంటే, చివరికి పాపం ఏమి చెయ్యలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఓర్చుకున్నాడు. ఈ శరీరంతో ఓర్చుకున్నాడు, ఈ అమర్చినటువంటి శరీరంతో ఆ శ్రమను అనుభవించాడు. చివరికి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఒకరోజు కూర్చోబెట్టాడు. కానీ ఎవడు నమ్ముతాడు, ఎవడు చెప్తే వింటాడు, ఎవరు రక్షించడానికి వచ్చారు, అందరూ శత్రువులు అయిపోయారు. చివరికి పాపం అంత శ్రమ అనుభవించాక అప్పుడు కానీ ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం రాలేదు. అందుకని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో కానీ జోసెఫ్ పాత్ర, జీసస్ క్రైస్ట్ పాత్ర ఇంచుమించు ఒకలాగా ఉంటుంది. ఈ పాత్ర అక్కడ చూడండి మీరు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి అన్నీ చేసేది జోసెఫే, అన్నీ చేసేది జోసెఫే. కానీ ఫస్ట్ ఒక మాట మాత్రం ఎవరిని అడగాలి, ఫరోని అడగాలి. సేమ్ జీసస్ ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవుని సలహాతో చేస్తాడో, శ్రమలు అనుభవించి అన్నీ చేసి చివరికి వారికే, వారి అన్నదమ్ములకే ఎవరు ఇబ్బంది పెట్టారో, ఎవరు కష్టపెట్టారో వారినే ఏం చేశాడు, ఆదరించాడు, వారికి భోజనం పెట్టాడు, వారికి జీవితాన్ని ఇచ్చాడు. చచ్చిపోతున్నటువంటి ఆ బ్రతుకులను మరలా జోసెఫే సేద తీర్చాడు. ఉన్నతమైనటువంటి స్థితి జోసెఫ్కి ఇచ్చాడు. ఈ రెండు పాత్రలు కూడా పాత నిబంధనలోనే జరిగాయి. కానీ పాత నిబంధనలో రెండు, ప్రారంభము శ్రమ, ఎండింగు మొత్తం ఒకే సీన్లో జరుగుద్ది. కొత్త నిబంధనలు అలా కాదు, శ్రమే జరుగుద్ది తమ్ముడు, శ్రమే జరుగుద్ది. కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, పరలోకములో మాత్రమే రిజల్ట్ వస్తుంది. అని దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవాలనుకుంటున్నప్పుడు లోపలే ఉంచు, నన్ను బయటకెట్టి నేను ముగించేస్తాను, లోపలే ఉంచు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము భూమిపై ఒక శరీరమును అమర్చాడు దేవుడు. అమర్చబడినటువంటి ఈ శరీరంతో మన అందరం ఏం చేయాలి, శ్రమను సహించాలి. ఎందుకు శ్రమను సహించాలి, ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను ఎందుకు పాటించాలి, ఒకరిని రక్షించుట కొరకే. అలా మనందరము కూడా, ఒక వ్యక్తి అయితే ఈ శరీరము అమర్చబడిన తర్వాత ఈ భూమి మీద ఏం చేశాడమ్మా, తనకు ఇష్టంగా బ్రతికాడు. శ్రమను, కష్టాన్ని, ఇబ్బందిని అన్నింటినీ కూడా
పక్కకు పెట్టి సుఖాన్ని మాత్రమే అనుభవించాడు. సుఖాన్ని మాత్రమే అనుభవించినందుకు, కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీవు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖమును అనుభవించితివి. అందుకని నీవు నా దగ్గరికి ఏం చేస్తున్నావు? వచ్చి నరకయాతనలో నువ్వు నీ ఆత్మకు ఏమవుతుంది? యాతన పడుచున్నావు. నీ ఆత్మకి ఏమొచ్చిందంటే యాతన వచ్చింది. రెండవ మరణములోనికి నువ్వు వెళ్ళిపోయావు. నీకు మూడవ పుట్టుక లేదు. ఇంకా ఆ పుట్టుకే నీకు నరకంలో నువ్వు ఉన్నావు. ఇంకెప్పటికీ నువ్వు పునరుత్థానుడుగా రాలేవు అని అక్కడ అబ్రహాము సుఖపడి భూమి మీద శ్రమను అనుభవించకుండా వచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట అది. అలా ఈ భూమి మీద పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇంకొక వ్యక్తి వచ్చాడట, ఆయనేమో శ్రమను అనుభవించాడట ఈ భూలోకమందు. అతను ఎక్కువగా యాతన పడ్డాడట ఈ భూమి మీద. అందుకని అతనికి ఏమైంది? సుఖములోనికి వచ్చాడు. వాడు అని మాట్లాడుతున్నాడు అక్కడ. వాడు ఇక నుంచి సుఖమును అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాడు. నెమ్మది పొందుచున్నాడు. ఇంకాడికి ఏమీ లేదు, ఇంకా హ్యాపీ అంతా ఇప్పుడు వచ్చేసింది అనమాట. నెమ్మది వచ్చింది, నీకేమో యాతన వచ్చింది అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద యాతన పొందుతున్న వారందరూ ఏమా సుఖాన్ని అనుభవిస్తారు ఒకరోజు. ఈ భూమి మీద సుఖాన్ని అనుభవిస్తున్న వారందరూ ఒకరోజు యాతన అనుభవిస్తారు. అందుకని మనకి ఈ శరీరాన్ని ఎందుకు అమర్చాడంటే దేవుడు? ఎందుకు అమర్చాడమ్మా? శ్రమ పడడానికే, శ్రమను అనుభవించటానికే. కాబట్టి ఆ చెల్లిని చూసినప్పుడు ఎందుకు వచ్చిందా అనే మాటలో ఇదంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు శ్రమలు రావడం మంచిదంటారా చెడ్డదా? శ్రమ పెట్టేవాడు మంచోడు అంటారా? శ్రమను అనుభవిస్తున్నవాడు మంచోడు అంటారా? మరి మీకు శ్రమ వస్తే ఎందుకు మీరు బాధపడతారు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఊరికే కాదు, సీరియస్గా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు మనం బాధపడాలి? ఇది చిన్న స్థాయిలోనే మనం ఓడిపోతే పెద్ద స్థాయిలో వచ్చే శ్రమను మనం ఎలా భరిస్తాం? ఒకసారి చెప్పండి. భరించడం చాలా కష్టమే, కాదంట్లా. భూమిలో ఉన్న సమస్తాన్ని, మనుషులను ప్రేమిస్తున్నాం కనుక మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది, నిజమే. కానీ దేవుని బట్టి మనం ఎలా ఉండాలి? ఆదరించబడి, అమ్మో ఎన్ని శ్రమలు, అచ్చం భలే జరుగుతున్నాయండి, నాకు అచ్చం ఇలాగే జరిగేస్తుందండి నా జీవితం అన్నట్టుగా మనం సంతోషంగా గంతులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే ఎంతవరకు శ్రమ పడుతున్నాం అని చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం అలా చూస్తే మనం అక్కడ చెప్తున్నాడు, రక్తము కారునంతగా. దేంతో పోరాడుతున్నాం మనం? పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా ఎదిరింపలేదు. ఇంకా మనం రక్తము కారే అంతగా ఈ పాపమును ఇంకా ఎదిరించలేదు మనం. అంటే ఇంకా రక్తం కారే సీన్లు ముందున్నాయన్నమాట. ఏమన్నా మాట అర్థమైందమ్మా? ఈ శరీరం దేనికోసం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు చెప్పండి? శ్రమను అనుభవించడానికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో మాట అన్నారు అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా జరుగుతున్నట్ట లేకపోతే రాంగ్ రూట్లో ఉన్నట్ట? ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేస్తే తెలుస్తుంది ఈ విషయం. ఇప్పుడు ఎవరో ఓ మాట అన్నారు, లేకపోతే ఎవరో నేను ఇబ్బంది పెట్టారు, ఎవరో నీ దగ్గర నష్టం చేశారు. ఇప్పుడు ఈ నష్టం నీకు చాలా కూర్చుకోలేని నష్టం, చాలా బాధ, ఇబ్బంది, కష్టం. ఈ కష్టంలో నువ్వు సంతోషిస్తావా? కష్టం కలిగింది కదా అని బాధపడతావా? ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. మీ శరీరం దేవునికో ఇది అమర్చాడు దేవుడు, దేనికోసం డిజైన్ చేశాడు. ఇప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ఓ డ్రెస్ ఇచ్చాడు, అన్నీ వేసేసుకున్నాడు, కరెక్ట్గా ఉంది. అగ్గిలోకి మాత్రం వెళ్ళట్లేదు. ఎవరు నీకు డ్రెస్ ఎందుకు ఇచ్చాడు రా, అందులోకి వెళ్ళరా అని తీసుకురా అంటే నువ్వు వెళ్ళు అంటున్నాడు. నేనెందుకు వెళ్తాంటే డ్రెస్ నీకుంది, నువ్వేమో ఉద్యోగస్తుడివి, అక్కడికి వెళ్ళి ఆడిని రక్షించరా బాబు అంటే నువ్వు వెళ్ళు, నీకు తెలుస్తుంది అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? అలాగా
డ్రెస్ ఇచ్చాడు మనకి, నీకు పని చెప్పాడు, ఆ పని తప్ప ఇంకో పని ఏదో చేస్తున్నావు. అప్పుడు నువ్వు బాధపడు, నాకు ఈ పని ఇవ్వలేదు దేవుడు, నేను చెప్పే పని దేవుడు ఒకటైతే నేను ఇంకో పని చేస్తున్నాను, నాకు ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు ఈ పని, ఎందుకు ఓర్చుకునే ఓపిక నేను ఎందుకు కలగట్లేదు. అర్థమవుతుందమ్మా మీకు? ఈ సరే, మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నామన్న సంగతి, రాంగ్ రూట్లో వెళుతున్నవాడు రైట్లో వెళ్తున్న వాడిని రాంగ్ అంటాడు. మన మన చర్చిల్లో కూడా ఎలా ఉంటాయంటే, ఏదన్నా మీకు ఏదన్నా బాగా మంచి జరిగింది అనుకోండి, దేవుని మహాకృపను బట్టి అంటాం. ఎవరికైనా శ్రమ వచ్చిందనుకోండి, దేవుడు నాకు ఎందుకు చేస్తున్నాడో అంటూ ఉంటాం. ఇది చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు. ఇంతకీ శ్రమ, నీకు శరీరాన్ని అమర్చిందే శ్రమ కోసం కదా. శ్రమ వచ్చిందని, ఆ సుఖం నీకు లేదని నువ్వెందుకు బాధపడుతున్నావు అంటున్నాను నేను. నా మాట, ఎందుకు మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు బాధపడాలి అసలు? ఇప్పుడు మీతో ఒకరికొకరికి లింకప్ అయి ఉంది కాబట్టి, కానీ నేనైతే అన్నీ వదిలేసి ఏ హిమాలయాలకు పోదును. నాకు ఏమి ఆశ లేదు ఇక్కడ. నాకు ఏ మనిషి మీద కానీ, ఈ లోకం సంబంధమైనటువంటి ఆశ కానీ, ఆఖరికి నా పిల్లల మీద కానీ, దేవుని వాళ్ళని చూసినా దేవుని పనిలోనే, నా భార్యను చూసినా దేవుని పనిలోనే, ఇక్కడ ఈ సంఘాన్ని చూసినా దేవుని పనిలోనే. అసలు వీళ్ళు గొడవ లేదురా బాబు, నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంటే ఎక్కడికో దిక్కుపోదు నువ్వు సంచెట్టుకొని. నిజంగా చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా వెళ్ళిపోదును అనమాట నేను. అసలు నాకు దీని మీద ఏమీ లేదు, ఎక్కడో చోట ఎలాగోలాగా ఏ గడ్డం పెంచుకుని మొత్తాన్ని బతికేద్దును ప్రాణం ఉన్నంత వరకు. అందుకనే అలాగ హిమాలయాలకు అంటే మొత్తం అన్నింటినీ, ఇంతకుముందు హిస్టరీ లెవెల్లో ఇలాంటి వాటి పాఠాలు ఉంటాయి. మహాబి నిష్క్రమణ ఏ పని వాటి పేర్లు అవి ఉంటాయి, సిద్ధార్థుడు ఇలాంటి రాజ్యభోగాలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి వీధుల్లోకి వస్తే ఏదో ఒక శవం కనపడితే, ఈ శవం అయిపోయే ఈ జీవితం కోసం ఎందుకని అన్ని వదిలేసి పోయాడని ఏదో ఉంటుంది. అది స్టోరీ, అది స్టోరీ. నేను నిజంగా చేద్దును, గ్యారంటీగా చేద్దును. ఎందుకంటే ఇప్పుడు లింకప్ అయి ఉంది. నా ప్రాణం మీతో ముడిపడి ఉంది, నా ప్రాణం నా పిల్లలతో ముడిపడి ఉంది, నా ప్రాణం నా భార్యతో ముడిపడి ఉంది, నా ప్రాణం లోకంతో ముడిపడి ఉంది. ఈ శ్రమను అనుభవించాలి. అది ఒక స్థాయిలో రక్తము కారునంతగా శ్రమను పొందే రోజు కోసం ఎదురు చూడాలి. ఇలాగంటే ఎవడన్నా వస్తాడా చర్చికి? అసలు వచ్చిందే మనం అందుకు. ఈ భూమి మీద నీకు కలుగుతున్న ప్రతీదీ కూడా నీకు ఇచ్చి, నీకు అన్నం పెడతాడా పెట్టడా? నీకు అన్నం పెడతాడు, ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. కానీ అల్టిమేట్గా నువ్వు శ్రమను అనుభవించాల్సిందే పరలోకం కావాలంటే. అందుకని అచ్చం భలే జరిగేస్తుంది బాబోయ్, భలే జరుగుతుందిరా అనిపిస్తుంది తెలుసా, ఎంత బాగా అనిపిస్తుందో. నేనేమో ఎంతో ప్రేమతో ఉంటాను నిన్ను, అమ్మా ఇది అయ్యా బాబు తల్లి, నువ్వేమో బల్లిని తీసుకుని టపా 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 పడుతుంటే, అప్పుడు పొడుచుకుంటే అబ్బా 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 అనుకుంటూ, ఏం పొడుచునోడిని క్షమించాడని ఉంటుంది బైబిల్లో. యేసుప్రభునట తప్పమని పొడిస్తే ఏం చేశాడట యేసుప్రభు? వారు పొడిచిన వారిని క్షమించాడు, వారు కూడా బాప్తిసం పొందారు. మనం ఏమి నేర్చుకుంటున్నాం బైబిల్లో అర్థం కావట్లేదు. సుఖాల కోసమే, సుఖం కోసమే. అసలు ఆ స్థాయిలో మీరు ఆలోచిస్తారా? ఒక వ్యక్తిని చూడగలుగుతారా? శ్రమ వచ్చినప్పుడు ఆడు ఎంత ధన్యుడని మీరు ఆలోచించగలుగుతారా? ఆలోచించట్లేదండి. శ్రమనే మనం ఏం చేస్తున్నామంటే, సుఖాన్ని దేవుడు అంటున్నాం తప్ప శ్రమను దేవుడు అంటలేదు, నిందను దేవుడు అంటలేదు, అవమానాన్ని దేవుడు అంటలేదు. ఈ శరీరము అమర్చిందే అందుకు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. కొన్నిసార్లు రక్తము కారునంతగా మనం ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదు. ఇంకానే ఎప్పుడు ఎదుగుతామో, ఎప్పుడు ఎదుగుతామో, ఎవడు రక్తం చిందిస్తాడో వాడికి అంత ఎందుకు కోపం వస్తుందో, ఇవన్నీ మీరు ఆలోచించేయండి అమ్మా, దయచేసి చెప్తున్నాను. ఇందాక వెళ్తే అదే మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఉంటామో ఏం పోతామో ముందు రికార్డులు చేసేయండి బాబోయ్. ఎందుకంటే ఈ లోకంలో దుర్బోధలు ఉన్నాయి, బైబిల్ థీమ్ లేదు.
దుర్బోధ ఎలా వస్తుందంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. సుఖం, 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 సుఖం. నువ్వు ఇదే అనుకుంటున్నావు ఆశీర్వాదం. ఇదే దీవెన అనుకుంటున్నావు. ఇదే మేలు అనుకుంటున్నావు. ఇదే పరలోకం అనుకుంటున్నావు. ఇదే భక్తి అనుకుంటున్నావు. చివరికి పాపం ఆ సుఖాన్ని అనుభవించినటువంటి ఆ ఊదా రంగు బట్టలు ధరించినోడు అగ్నిగుండానికి వెళ్ళినప్పుడు, ఏంటి నేను ఎన్నాళ్ళు చేసింది పెద్ద జీవితం కాదా అని ఆడు అక్కడ ఆశ్చర్యపోయి, మా అన్నదమ్ములకైనా ఈ విషయం చెప్పండి బాబోయ్ అని ఏడుస్తున్నాడు అనమాట. కాబట్టి మనకి సుఖం కావాలా, శ్రమ కావాలా, ఆలోచన చేయండి. ఇలాగ ఎప్పుడూ చెప్తున్నాను అనుకోకండి. ఒక మోషే ముందు శ్రమ ఉంది, సుఖం ఉంది. ఏది కోరుకున్నాడు? మనమైతే కుర్చీ ఎక్కేద్దు కదా మామూలుగా. మనమైతే ఏం చేద్దాం, ఐగుప్తు సామ్రాజ్యం ఎవడు ఇప్పుడు సీఎం కూర్చేస్తాను రన్ అంటే ఎవరిని మొత్తం అందరూ కూడా కత్తులు తీసుకుని ఎవడు నరుక్కుంటాడో, ఎవడు మిగిలితే ఆడితే కూర్చో అన్నాడు అనుకుని మొత్తం అందరు నరికేద్దరు. కానీ మోషే అల్పకాల పాపభోగం అనుకున్నాడు. ఇది శ్రమే మహాభాగ్యం అనుకున్నాడు, వచ్చేసాడు. ఎందుకని దీన్ని ఎందుకు అమర్చాడో ఆయనకు అర్థమైంది. ఇది కనురెప్ప కాలం అని తెలుసుకున్నాడు. ఇది ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం అని తెలుసుకున్నాడు. ఈ ఆవిరి జీవితంలో మనకెందుకు సింహాసనం, ఏ అప్పటికీ నిలిచుండే దాని మీద కావాలి సింహాసనం అనుకున్నాడు. అందుకని ఈ జీవితాన్ని శ్రమకు అనుభవించాడు, శ్రమకి ఇచ్చేసాడు జీవితాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, శ్రమ మహాభాగ్యం, నింద మహాభాగ్యం. ఎవరైనాను అబద్ధంగా చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించండి అంటున్నాడు. ఏం సంతోషం? సంతోషం ఏముంటుందమ్మా చచ్చిపోతుంటేనే? సంతోషం రావాలంటే ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని శక్తిని సంపాదించాలి, అప్పుడు హాహా అనాలి. ఇదంతా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. సాధన ఎంత కష్టం అనుకుంటున్నారు? మీకు ఇంకా ఈ లెవెల్ రాలేదు. మీకు ఏమనంటే తిరిగి ఇచ్చేస్తున్నారు కాబట్టి పెద్దగా మీకు ఇంకా భరించే పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తుంది? తిరిగి ఇవ్వకుండా ఉన్నప్పుడే. నాకు అన్నీ చేస్తుంటే ఏమా, నాకు ఎన్ని చేసి అన్యాయం చేస్తుంటే నేను పెట్టే రికార్డింగ్లు చూడండి. దేవుడు నిన్ను దీవించాలి, నువ్వు నీ కుటుంబం శాపం లేకుండా ఉండాలి. ఇదిగో ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసినందుకు నీ మీద ఈ శాపం వస్తుంది. కాబట్టి ఇప్పుడే మోకాళ్ళు వేసి నువ్వు దేవుడిని క్షమాపణ కోరుకో. ఒక సహోదరుడిగా ప్రేమతో చెప్తున్నానని అలా పెడతా ఉంటాను మా కాలేజీ వాళ్ళకి. వాళ్ళకని ఎందుకు పెడతానంటే, మామూలుగా అయితే వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే అయిపోతారు. మామూలుగా మన రివెంజ్ అలా వచ్చేస్తుంది. ఒప్పుకుంటే ఎప్పుడే వేద్దాం, ఎప్పుడు వీళ్ళకి టైం దొరుకుతుంది, ఉంటుంది ఒక రోజు అనుకుంటాం. కానీ మీకు ఎందుకులే చూపిస్తానులేండి, టైం వస్తే మొత్తం చూపిస్తాం, చూద్దరు. కానీ అలా అవన్నీ అలా చెప్తుంటుంటే ఈడవడరా బాబుడికి ఎంత చేసినా సహోదరుడా అంటాడేటీడే అనుకుంటా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థం కాదులేండి. ఒక స్థాయికి ఎదిగినోడికే అమ్మ బాబోయ్ ఈడెవడో భలే సాధించేసుకున్నాడు పరలోకం, నా దరిద్రం ఏంటో కానీ నాకు సాధించుకోవడానికి ఈ గుణం రావట్లేదు నాకు, ఎంతసేపు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నానని ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళ జీవితాల్లో కూడా శ్రమలు ప్రవేశపెట్టి వారిని కూడా ఈ శరీరాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకున్న రోజు నేను ముందు నుంచి చేస్తున్న శ్రమ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి. సరే, అయితే ఇలా మనిషి యొక్క జీవితంలో శ్రమను పక్కకు గంటేస్తున్నాడు మనిషి ఎప్పుడైతే. అందుకనే మనలో జరుగుతున్నటువంటి ఈ సుఖాన్ని ఎప్పుడైతే మనిషి కోరుకున్నాడో, ఆ యోధా పత్రికలు అంటున్నాడు, మీలో ఈ సుఖభోగముల నిమిత్తమే కదా, మీలో యుద్ధములు, పోరాటములు, దీనికోసమే పోరాటం, దీనికోసమే గొడవలు, దీనికోసమే ఇబ్బందులు. ఈ శరీర సంబంధమైన సుఖభోగాల కొరకే మనిషి ఏం చేస్తున్నాడమ్మా? యుద్ధములను, పోరాటములను దేనివల్ల కలుగుతున్నాయి? భోగేచ్ఛలు. ఇది దేనికోసం? భోగము ప్లస్ ఇచ్ఛ. ఈ మాట దానికి కలిపి చెప్పండి. భోగము అంటే ఏంటి?
సుఖము ప్లస్ ఇచ్చ. ఇచ్చ అంటే ఏంటి? కోరికలు. అంతే కదా? ఇచ్చ, ఇష్టమైనట్టు కోరికలు, నీకు ఏదైతే నీవు కోరుకుంటున్నావో నీకిష్టమైనట్లు, అంటే ఇక్కడ నీవు కోరుకున్నట్టు కదా. రెండు మాటలు ఒకటేనా? భోగము సుఖము, నీకిష్టమైనట్లు జీవితము, నువ్వు కోరుకున్న బ్రతుకు దేని వలన కలుగుతుంది అంటే నీ అవయవాలలో దేనికోసం అంటే కడుపు కోసమేమో అన్నం, చేతి కోసమేమో ఇంకోటి, ఏదో మొత్తం ఈ శరీరం కోరుకున్న సుఖాన్ని మనిషి దేనికోసం పోరాడుతున్నాడు? సుఖం కోసం, సంతోషాల కోసమే మనిషి జీవిస్తున్నాడు. రక్తం కారేనంతగా ఎదుటివాడిని క్షమించే, మీరు తోడేళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటున్నప్పుడు ఆ తోడేళ్ళు మరి మనకి హాని కదా చేస్తాయని తెలుసు కదా. హాని చేస్తాయని తెలిసి మళ్ళీ ఆళ్ళు టీ ఇవ్వలేదంటావేంటి నువ్వు? తోడేలు ఎక్కడైనా టీ ఇస్తదా? తోడేలు ఎక్కడైనా సరే నీకు ఆదరిస్తదా? మారిన బిడ్డలు ఆదరిస్తారు. దేవునిలో ఎదుగుతున్న బిడ్డలు గౌరవిస్తారు. దేవుని కొరకు వాళ్ళకి బుద్ధి లేదా నీకు అంటే, లేదు బాబు అంటారు హన్నాలాగా. తప్పుని తప్పుగా ఖండించినప్పుడు ఆ తప్పుని ఏం చేస్తారంటే సహృదయంతో స్వీకరించి దానికి లోబడతాడు. ఎదిగినటువంటి వాడు దేవుని బిడ్డ. వాడే ఏం చేసినా మంచి, వాడే గౌరవం, వాడే ఎంతో ప్రేమ చూపిస్తారు. ఎదగలేనప్పుడు నష్టం కలగగానే, ఇబ్బంది కలగగానే, కష్టం కలగగానే తోడేలు స్వభావం మరలా బయటకు వచ్చేస్తుంది. అది మనిషే కావచ్చు, మృగమే కావచ్చు. ఏదైనా ఆ కుక్క బాగున్నంత వరకు ఇంట్లో పెంచుకోవడం. తేడా వచ్చిందా ఏదో ఒక రోజున అరే జూలీ, జానీ అన్నవాడు ఏదో ఒక రోజు ఏలెట్టుకుంటాడు అనమాట. ఆడవాడో సింహాన్ని పెంచుకుంటున్నాడు. ఇలా పెంచుకుని అందరిలోనే స్టిల్ ఇద్దాం అనుకుని ఏదో ఆడవాడు చేయబోతే టపేలమని కొట్టింది అది పంజాతో. అలాగా ఒక్కొక్కసారి తినేస్తాయి, ఒక్కొక్కసారి టప్ మరి మీద పడతాయి. అందుకని స్వభావం మారలేనప్పుడు మనం కూడా శ్రమను, ఎప్పుడైతే శ్రమ మీదకి వచ్చిందో దాన్ని భరించే కెపాసిటీ ఆ యొక్క శరీరానికి నువ్వు ఇవ్వలేనప్పుడు, సుఖాన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రియాక్షన్స్ చాలా దారుణంగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మనం ఇంతకీ ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? మరి శ్రమ అంటే కంగారు పడిపోతారు ఎందుకు? చర్చిల్లోకి వచ్చి సుఖం కావాలని కోరుతున్నారేంటి? అందుకే బాబు నీకు దండం పెడతాను రికార్డ్ చేసి. నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలుస్తలేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక సడన్గా దేవుడు ఎన్ని అన్నాలు పడతావు ముగించుకుని వచ్చేయి అన్నాడు అనుకో. అందుకే చెప్తున్నాను, నాకు ఈ మధ్యన అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఇంక అన్నాలు బాధపడతావు, పడిన జాలి అని తీసిపోడు అనుకో హేబెల్లాగా. మీరు అన్యాయం అయిపోతారని రికార్డ్ చేయండి బాబు, పెట్టేస్తే నేను చచ్చిపోనా. మీరు మాత్రం ఆ మాటలు విని ఓహో శ్రమే, ఈరోజు కాతే రేపైనా శ్రమే నన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళు అందరూ పిలిచి 6 రోజులు రండి, 7వ రోజున మీకు సుఖం, 8వ రోజున సుఖం, 9వ రోజున సుఖం అంటుంటే సుఖాల్లో పడిపోతున్నారు పోయి. ఏదైనా ఒకటి మేలు చేసేస్తారేమోనని. అయ్య బాబోయ్, ఏదైనా ఒక శ్రమ ఎట్టండి, ఏదైనా ఒక శ్రమ ఎట్టండి, నాకు ఎందుకు పెట్టరండి శ్రమ అన్నవాడు ఉన్నాడు అవడన. అసలు నిజంగా ఏం అడగాలి తెలుసా మనల్ని? చెప్పండమ్మా, ఏం అడగాలి మనం దేవుణ్ణి? చెప్పండమ్మా, ఏం అడగాలి అసలు? ప్రభువా నాకు డ్రెస్ అంటే ఇచ్చావు కానీ ఏం పెట్టవే? డ్రెస్ ఇచ్చావు, నేను రెడీగా ఉన్నాను, నాకు ఇంకా ఉద్యోగం ఎత్తలేదు నువ్వు, నన్ను ఇంకా టెంపరీ లోన్ పెట్టావు. నాకు ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి, కొంతమందికి ఉంటాయి పనులు టైం ఉంటుంది. టైం అంటే మీకు మీ ఊర్లో ఆ పని లేదు కానీ బాలవరం కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటుంది. ఐఎల్టీడీలో పనిచేసి అలాంటివి ఉంటాయమ్మా ఇక్కడ మన ఊర్లో ఏమైనా ఉంటాయా? అలాంటి కంపెనీలు ఏమి లేవనుకుంటాయి ఇక్కడ. కొంతమంది ఇప్పుడు ఐఎల్టీ అవి ఉంటాయి కదా, అంటే ఏంటిది పొగరట్టో సిగరెట్టో ఆ కంపెనీలు ఉంటాయి కదా, అవి దాంట్లో 2 రకాల పనులు ఉంటాయి. ఒకటి పర్మనెంట్, ఎప్పుడు పని ఉంటుంది వాడికి. ఇంకొకటికి సీజన్లోనే పని ఉంటుంది, మిగతా అంతా ఎప్పుడు పిలుస్తాడో చూస్తూ ఉండాలి. అర్థమైందా? ఈ సీజన్లో పనిచేసినోడు డ్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎదిరిస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ పని ఎవరెవరు, పని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని రెడీగా ఉన్నారు మీరు,
దేవుడు అందరికీ పనిద్దామని సడన్‌గా ఒకరోజు చిన్న పనిస్తే ఏం చేస్తున్నారు? తిరగబడిపోతున్నారు మీరు. పనిస్తే మీకు జీతం వస్తదని, మీకు జీతం ఇద్దామని దేవుడు ఏం చేశాడు? చిన్న పనిచ్చాడు. తమ్ముడు చంద్రశేఖర్ ఎక్కడున్నావమ్మా? నేను తోకాడులో ఉన్నానన్నయ్య. నీకు పనిస్తున్నాను రా అమ్మా అంటే, ఎవరు నాయనా? అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేస్తానన్నయ్య. నేనైతే ఇక్కడ ఏదో అక్క దగ్గరికి వచ్చాను, లేకపోతే ఏదో పనిలో ఉన్నాను. ఎంత స్పీడ్‌గా వద్దామన్నా రాలేకపోతున్నాను అన్నయ్య. ఆ పని ఆ కష్టంలోకి కష్టంగా ఉంది అంటాడు. అన్నాడనుకో, జ్ఞానం తెలిసిన నాకు ఆడి విషయంలో ఏదో పని ఉందిలే అనుకుని సరిపెట్టుకోలేను. అంటే చంద్రశేఖర్ దీనికి అర్హత లేదేమో. అయ్యో! ఇలా అయిపోయాడా అనిపిస్తది. ఈ లోపల ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఎవరికి సీజన్‌లో ఉన్నవాడు ఇప్పుడు వీళ్ళందరూ సీజన్‌లో ఉన్నవాళ్ళు కాదు. మెయిన్ వర్కర్స్ ఈళ్ళు. అప్పుడు అన్ సీజన్‌లో ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి ఈ పని చక్కబెడతా ఉంటారు. చక్కబెట్టినప్పుడు సీజన్‌లో ఉన్నవాడికి ఇచ్చాడో శ్రమ. మొన్న గోపిని నిద్రపోతున్నవాడిని లేపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వచ్చి ఇంకలాగా అది కనపట్లేదు ఆడికి నిద్రమత్తుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పాపం. ఆ టైంకి ఆడికి ఆ పని దేవుడిచ్చాడు. జీతం పట్టుపోయాడు ఎంతో చిన్నదో పెద్దో జీతం పట్టుపోయాడు. ఆ జీతం ఇప్పుడు కనపడదనుకోండి. సౌండ్ సిస్టమ్ ఇస్తే వచ్చి జీతం కనపడదు గానీ, ఈ జీతం ఒక రోజే తెస్తాడు దేవుడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏస్తాడు తక్కిట్లో. తక్కిట్లో ఏంటంటే తక్కిడి పరిగెట్టుకుని ఏడు. ఎవడెవడో ఏం చేశాడనేది అప్పుడు తేలిపోద్దనమాట. ఆ న్యాయపీఠము ముందు కూర్చున్నప్పుడు ఎవడెవడో ఏంటో తెలిసిపోద్ది. శ్రమను అనుభవించిన వాడే వెరీ గుడ్ బలా నమ్మకమైన దాసుడా, ఇచ్చింది ఇచ్చినట్టు కాకుండా సంపాదించావు, వెరీ గుడ్ అని దేవుడనే రోజు వస్తుంది. ఏది చెప్తున్నానమ్మా? భోగేచ్ఛలను బట్టి కదా. కాబట్టి ఇప్పుడు ఈ శ్రమ కావాలా వద్దా మనకి? చెప్పండి. శ్రమ కావాలా? సుఖం కావాలా? నా మాటలు మీకు అర్థం కాకపోయినా పరలోకం కావాలంటే ఇదే బైబిల్ థీమే ఇది. పోనీ ఒక్క వ్యక్తి కాకపోతే ఒక్క వ్యక్తి అయినా ఈ భూమి మీద సుఖపడి పరలోకంకి వెళ్ళాడన్నయ్య అన్నవాడిని ఒకడిని చూపించండి చాలు. ఒక్కరిని చూపించండి. శ్రమ పడకుండా శ్రమను అనుభవించకుండా పరలోకములోకి వెళ్ళాడు అన్నవాడిని ఒకడిని చూపించండి. మొట్టమొదటి నుంచి రండి. అబ్రహాము శ్రమ, మోషే శ్రమ, యెహోషువ శ్రమ, ఏమా ఇంకెవరెవరు ఉన్నారు భక్తులు? యెఫ్తా శ్రమ. యెఫ్తా అనేది మొత్తం ఇంట్లోంచి ఊరి నుంచి బయటికి గెంటేశారు. గిద్యోను శ్రమ, అపోస్తులు శ్రమ, ఆనాడు ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలు శ్రమ. అందరికీ శ్రమే. శ్రమ లేకుండా ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారంటారు పోనీ. మరి బైబిల్ థీమ్ ఇదైనప్పుడు, బైబిల్ గురి ఇదైనప్పుడు, పరలోకంకి వెళ్ళడానికి కారణ దారి ఇదైనప్పుడు ప్రవేశించాలని కోట్లాది మంది సత్యుల్లోకి వెళ్తున్నారే, వారి వల్ల కాదు అంటున్నాడు దేవుడు. ఎందుకు వల్ల కాదు అంటున్నాడు? ప్రవేశింప చూతురు అనేకులు, అక్కడ రాయబడింది అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు. ఎందుకు కాదు? నీ మీద బియ్యం బత్త ఎత్తితే బాధ వచ్చేస్తుంది. పనిలో కంటే కుదరవు కానీ చెట్టు కిందే కూర్చుంటున్నాం. ఎందుకంటే చాలామంది పనిలో కుదురుతారు, పాపం పని చేయరు. అందరిలోనూ 100 మంది ఉన్నప్పుడు ఒకడు చేయకపోయినా పోద్ది. ఇద్దరే కుదిరితేను అందుకోబెట్టమ్మా అంటది. నడుములో నొప్పి వచ్చి ఏం చేద్దాం మరి? అలా శ్రమ అనేసరికి మాత్రం మనం ఏమైపోతున్నాం? దారి తప్పిపోతున్నాం. కాబట్టి ఇంతకీ మరి మీకు నచ్చుతుందమ్మా ఈ పాఠం? నచ్చినా నచ్చపోయినా నేను ఇంకొకలా చెప్పలేను. ఎందుకంటే ఇంకొకలా చెప్తామంటే ఇంకా కొద్దిగా కష్టంగా చెప్తానంతే. అంతే తప్ప కష్టం లేకుండా మీకు మాత్రం పరలోకం వచ్చే సమస్య లేదు. సరే ఇంకొక మాట చూద్దాం. చూస్తారమ్మా? ఇంకో మాట చూస్తారా? యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు.
అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన అది శోధన ఏమొస్తుంది? సహిస్తే జీవ కిరీటం వస్తుంది అంటున్నాడు. అయితే ఇంకొక మాట అనేస్తూ ఉంటాం మనం. దేవుడే ఈ శ్రమలు పెట్టాడు, దేవుడే నాకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడి మీద వేస్తూ ఉంటాం నింద. దేవుడిచ్చాడమ్మా ఇది? రెండో మాటలో చెప్తున్నాడు చూడండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. కీడు విషయమై శోధింపబడనేరడు. ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావో దానిని బట్టి ఆయన ఏమంటాడు? శోధింపడు. దేనిని బట్టి? కీడు విషయమై. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. మరి ఇదేంటి, నువ్వే కదా ఇచ్చావు అంటే ఈ మాట నేను చెప్తే మీకు ఎవడన్నా ఈ మాట చదివిస్తాడని ముందే చదివిస్తున్నాను. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఈ మాట నేను ఇప్పుడు చెప్పను. దేవుడే నన్ను శోధిస్తున్నాడని ఎవరు అనకూడదట. రక్తము కారునంతగా మీరు ఎదిరించాలట. భూమి మీద ఏమి చేయాలట? సుఖమును అనుభవించకుండా, ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా భూమి మీద ఏం చేయాలి? యాతన పడాలట. ఏమ్మా? యాతన పడాలని, శ్రమ పడాలని, శ్రమ అనే శోధనల ద్వారా, అగ్ని శ్రమల ద్వారా మీరందరూ కూడా మేలిమి బంగారము పుటము చేయబడినట్లుగా 2వ పేతురు పత్రికలో చెప్తారు కదా, 2వ అధ్యాయంలో, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన మొత్తం శుద్ధి చేయబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత ఏమవుతుంది? పరీక్షలలో పాసై యాతన పడి శోధింపబడి మీరు సాధిస్తే బంగారం ఎలాగా మలినము లేనిదిగా తీర్చిదిద్దబడుతుందో అలా నువ్వు కూడా శుద్ధి చేయబడతావు అంటున్నాడు. ఇక్కడ శోధన ద్వారా జీవ కిరీటాన్ని పొందుతావు అంటున్నాడు. పైగా మళ్ళీ అంటున్నాడు, నేనేమి ఇస్తలేదు నీకు, మళ్ళీ నేను ఇస్తున్నానని నువ్వేమి అనకు, కీడు విషయమై నేనేమి నీకు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. ఇంతకీ దేవుడు ఇస్తున్నాడా ఏంటట? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పాఠం అవదేమో అంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఇందులోనే. మరి రికార్డ్స్ మనకి టెక్నికల్ టీం ఎప్పుడు దొరుకుతుందో తెలీదు, దీని కంటిన్యూషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఏదో పాపం వాళ్ళు బాధలు పడుతున్నారు. సరే, ఇక్కడ ఏమని చెప్పాలి ఇప్పుడు? దేవుడు ఇచ్చాడందామా వద్దందామా? ఈ మాట ఎవరో కూడా చూపిస్తాడు. అందుకని చెప్తున్నాను మీకు. శ్రమలు అన్నాడా చూడు అని చూపిస్తే మీకు ఏమనిపోతారు మీరు? అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరికైనా మీ నాన్నగారు అన్నారు, ఒరే నువ్వు రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 20 కేజీల పంచదార పట్టుకుని వచ్చేయి, త్వరగా వెళ్ళి మళ్ళీ నువ్వు 5 అయ్యేసరికి అలాగే ఇక్కడ ఉండాలని 3 గంటలు చెప్పాడు అనుకో. అలాగే నాన్న అని బండి తెస్తున్నాడు. బండి కదరా, సైకిల్ వేసుకుని వెళ్ళి అన్నాడు అనుకో. సైకిల్ వేసుకుని వెళ్ళి రాజమండ్రి వెళ్ళి 20 కేజీల పంచదార బస్తా పట్టుకుని 5 అయ్యేసరికి అక్కడ ఉండాలి అన్నాడు. ఎలాగుంటుంది అసలు? నువ్వు తండ్రివేనా? బండి ఏమో లోపలెట్టేసి సైకిల్ మీద వెళ్ళాలా? మళ్ళీ పైగా టైమా? వెళ్ళడానికి గంట పడుతుంది, రావడానికి సైకిల్ అనుకుంటున్నావు, బండి అనుకుంటున్నావు. బండి మీద వెళ్తేనే గంట పడుతుంది,
సైకిల్ మీద వెళ్ళి నేను ఎక్కడ రానని తండ్రి ర్యాంక్ ఎలా చూస్తాడు? ఏమ్మా చెప్పండి. పైగా అంటున్నాడు మళ్ళీని, ఏదో నా కోసం వెళ్తున్నట్టు బిల్డప్ ఇవ్వకు అన్నాడు. నువ్వేమి నా కోసమేమి వెళ్తున్నట్టుగా నువ్వేమీ అనుకోకు. నేనేమి నా కోసం నేను వెళ్ళమంటలేదు. మరి ఎవరి కోసం? ఎవరి కోసం నేను వెళ్తున్నాను? చెప్పండమ్మా. ఇప్పుడు మీ పిల్లల్ని చదివిస్తున్నారు. మీకు ఒకటి అర్థమవుతుంది కదా! మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఆడేదో నీ కోసం స్కూల్‌కి వెళ్తున్నట్టు. నువ్వున్నావు చూడు, పొద్దున్నే లేపుతావు. బాక్స్ పెడతావు, క్యారేజ్ పెడతావు, అన్నీ పెట్టి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని తినేస్తావు. ఒక రోజు మానేస్తానంటే వినవు. సంపుకు తినేత్తన్నావు. ఆ జడలేసినప్పుడు ఓ ఊపేస్తావు. కోపమొచ్చేసి. ఆ కోపమొచ్చేసి, బాధొచ్చేసి, మళ్ళీ ఈనులు పట్టాయి, పేలు పట్టాయి, చెడేలేసి మొత్తానికి నువ్వు లేచి మొత్తం నడుమంతా వంగిపోయేదాకా చేసి, నువ్వేమో నలిగిపోతున్నావు. స్కూల్ బస్ ఎక్కుతుంటే, నీకోసమే వెళ్తున్నాను నేను స్కూల్‌కి అన్నట్టు. అమ్మా! ఆళ్ళకేమో అనిపిస్తది. ఇంతకీ వీళ్ళ కోసం వెళ్తున్నారా స్కూల్‌కి? వాళ్ళ కోసం వెళ్తున్నారా స్కూల్‌కి? హ్మ్. ఏమ్మా! మన కోసమేనంటారా? ఎళ్లి ఇప్పుడు నువ్వు నిద్రపోయి వదిలేసాననుకో నిన్ను. నేనున్న చచ్చేదాకా నేను ఎలాగో పెడతాను. ఆఖరికి నాకు లాస్ట్‌లో పెన్షనొచ్చినా నీకే ఇస్తాను. తర్వాత వాట్ నెక్స్ట్? నేను అయిపోయాక ఏంటి నీ పని? నీ బ్రతికేది? నీ జీవితమేది? నీకు అన్నం పెట్టే దిక్కేది? నీ పరిస్థితేది? నేనో దారి చేసేసి, నేను సంపాదించి కష్టపడి నేను ఒక అయ్య చేతిలోనో, ఆవ అమ్మ చేతిలోనో పెడితే, హమ్మయ్య! బానే బతుకుతున్నారన్న తర్వాత, ఇప్పుడు తీసేసుకో శిలువ మరణం అయిపోయిందన్నట్టు. ఏమ్మా! ఇప్పుడు ఇంత సహించి తిని, ఇక నేను నీకోసం అక్కడేమో యేసు ప్రభువేమో మన కోసం సహించాడు. ఈ రోజున మీరు కూడా మీ బిడ్డల కోసం సహించి, ఇప్పుడు అన్నీ చక్కబెట్టేశాను. ఇక నేను ఉండంటే ఏంటి అంటున్నారు చాలామంది పేరెంట్స్. నేను నీ మాట ఇన్నాను. నేనింకా ఏముంది అన్నీ చక్కబెట్టేశాను. పిల్లల పెళ్ళిళ్ళు చేసేశాను. ఇల్లు కట్టేశాను. ఆళ్ళకి ఏ లోటు లేదు. ఇక నేను ఉండి మాత్రం ఏం చేయను అన్నాడు ఒకాయన. ఏం సాధించావు? పిల్లలకి అయన్నీ ఏర్పాటు చేసి, ఇల్లు కట్టి అన్నీ చేసావు. ఇంక పోతే పో అన్నట్టు తను సాధించానన్న గర్వపడుతూ ఉన్నాడు. కదా! అలా పిల్లలు ఇప్పుడు ఇంతకీ రాజమండ్రి ఎళ్లి తేరా అన్నందుకు వాడికి బ్రతుకునివ్వడానికా? లేపోతే ఆడు తెచ్చింది ఏదన్నా బావుకుందామనా? ఆడంత కష్టపడి తెచ్చితే, ఆడు తెచ్చిన రూపాయిలోని మళ్ళీ దాచి, మళ్ళీ ఆడికే ఈయన తెచ్చింది, ఆవిడ తెచ్చింది అన్నీ దాచి మళ్ళీ ఆడికే పెట్టడం. ఏదో నువ్వు నా కోసం ఏ నాకేదో కుర్చీ కొనడానికో, నాకేదో బంగారం కొనడానికో, నాకేదో సుఖపెట్టడానికో నువ్వెళ్తున్నట్టు బిల్డప్ ఇవ్వకు. యేసు ప్రభువు కూడా మన కోసం ఏం చేశాడమ్మా? ఆయన కోసమా? మన కోసమా? అమ్మా! మన కోసమే. మన కోసమే. ఆయన అంటున్నాడు, "నువ్వు సిలువనెత్తుకో. నువ్వు కూడా నాలాగే శ్రమపడు. నాలాగే కష్టపడు. ఇబ్బంది పడు. ఏదైనా చేయి. నేను నియమించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నీవు అనుసరించి నడుచుకో." మరి నా కోసం కాదు. నీ కోసమే. నువ్వు చేయడం వలన నాకక్కడేమీ మూట రాదు. నువ్విక్కడ చేయడం వలన నాకెక్కడేమీ ఆస్తి కలిసి రాదు. నువ్వే అగ్నిగుండమునకెళ్ళకుండా, నువ్వే వీరుడిలా నాతో పాటు నువ్వు సదాకాలము నాతో పాటు ఉంటావు అని చెప్తున్నాడు. ఇంతకీ శోధిస్తుంది దేవుడు శోధిస్తున్నాడంటే నిన్ను ఎందుకు శోధిస్తున్నాడు? నా కోసమే. అంతేనా? ఆ మాటకు అర్థమైన అదేనా? దేవుడు శోధించలేదురా, అసలు శోధన లేదనా? పై మాట ఏది? ఏ మాట చెప్తున్నాడు? శోధన ఉందనా లేదనా? శోధన సహించువాడు జీవకిరీటం పొందుతాడు. మళ్ళీ నా కోసం ఏదో చేస్తున్నానని మీరేమీ అనకండి. ఈ కీడు నా వల్ల వచ్చిందనేమి కీడు విషయమే నేనైతే శోధించను. కీడు విషయమే శోధించడట. పరలోకం రావాలని అంటే మాత్రం శోధిస్తాడట. నీకు కష్టపెట్టాలని అనుకోవట్లేదట, కానీ కష్టమే పెడతాడట. ఏమ్మా నా మాట అర్థమైందా? కీడి విషయమైతే నిన్ను పల్లెత్తు మాట అనాలని నాకు లేదు. నిన్ను ఏడిపించాలని నాకు లేదు. కానీ ఏడిపించకపోతే నువ్వు స్కూల్‌కెళ్ళవు. ఏమ్మా ఆ మాటలు అర్థమవుతుందా? పైనున్న దాన్ని 2 కలిపి చదువుకోవాలి. ఇడగొట్టేసి చదవకూడదు ఎప్పుడూని.
విడగొట్టే చదివితే ఏమవుద్ది? ఇదో ప్రసంగం చేస్తావు, అదో ప్రసంగం చేస్తావు నువ్వు. అందుకని దేవుడట శ్రమ పెట్టాడమ్మా, శోధన పెట్టాడు. అందరూ కూడా శ్రమలను ప్రేమించండి, దయచేసి చెప్తున్నాను. శ్రమ అంటే ఏ ఇంట్లో శ్రమ ఉందో, అది దేవుని విషయమై శ్రమ అయితే, నువ్వు నీతిగా నడుచుకోవడంలో శ్రమ అయితే, అసలు నీకంటే ధన్యుడు మరొకడు లేడు. ఎప్పుడు శోధన వచ్చినప్పుడు సంతోషించండి, సంతోషించండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట మనం చూద్దాం, చాలా ఉన్నాయనుకోండి, నేను ముగించేస్తాను ఇంకా. 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని ఎవడు చేస్తాడు? ఏమా చెప్పండమ్మా, మీకు హాని ఎవరు చేస్తారు? ఎందుకు భయపడుతున్నారు? అందుకేనమ్మా నేను చెప్పే మాట ఏంటంటే, అసలు హాని అంటే ఏంటో తెలుసుకోండి. ఇది ఎలా చెప్పాలి? అర్థమవుతుందమ్మా పాఠం? ముగించేస్తున్నాను, ఇది ఒకటే వివరిస్తాను, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. నాకు మీ బాధ అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ఇందులో అంటున్నాడు, మంచి విషయంలో. మంచి విషయం అంటే ఏంటి? మంచేది చెడేది, మంచేది చెడేది. పోనీ ఇప్పుడు చెప్పిన పాఠంలోనే మంచేదో చెప్పండి. శోధించబడడం, శ్రమ రావడం మంచిది. చెడేది? సుఖంగా ఈ లోకములో నీ జీవితం ముగిసేస్తాం. ఎవరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మాయి, అమ్మా నీకు శుభం కలుగుగాక, దేవుడు దీవించుగాక, ఈ మాటలు నమ్మకండి అమ్మాయి. అందులో చాలా ప్రమాదం ఉంటుంది. ఎలాగో ఇస్తాడులేండి, ఇచ్చినప్పుడు ఇస్తే తీసుకోండి, మళ్ళీ లెగిసి పని చేయాలి మీరు. ఏమా భోజనం పెడుతుంది కదా అని చెప్పేసి తినేసి పడుకోక, లేపుతాడు మళ్ళీ, కంగారు పడుకో. లేపడే లేదా పాపం ఆ నాకు అదే బాగా గుర్తొస్తాయి ఉంటాయమ్మా ఈ. అందుకే మీకు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటాను ఈ మాటలు. అసలుకి యెజబెలు ఆ రాణి తరుముతుంది పాపం. అవన్నీ వదిలేసేమో సేవకుడు అడవిలో పడతాడు. అడవిలో పడతామంటే ఏదో మాట చెప్పినట్టు లేదు. మిమ్మల్ని ఊరి నుంచి ఎవరయ్యారు, ఆ చివర పోయానుకో, ఆ చెట్టు కింద ఎక్కడో ఈ టైంకి ఎలా ఉంటుందమ్మా మీ పరిస్థితి? ఆ ఊరి చివర ఎవరో, ఆ చివర ఊరికి దగ్గర ఉన్న తోటలోనే మీరు ఉండలేరు, పులికెకలు వేస్తారు. అలాంటిది ఎక్కడికో పోయాడు పాపం, తవిరేస్తున్నారు. ఆవిడ బయట తిరిగితే చంపేసేలా ఉన్నది. పోనీ రాణిగారు వస్తారంటే పోనీ గొడవ లేదు, రాణిగారు ఎలాగో రారు కదా అని ఎక్కడ దిక్కున దగ్గర దగ్గర తిరగచ్చు. సైనికులు తిరుగుతున్నారు. అలా దొరికితే ఆ ముద్దులోకి దూరితే మొత్తం 2 చెక్కలుగా కోసారు కదా. మీకు నేను చెప్పాను, యెషయా సంబంధించిన ప్రవక్త చెప్పినప్పుడు, అందులో దూరేస్తే త్వరలోకి ఇటు అటు కట్లు కట్టి మొత్తం రంపంతో కోసేశారు దాంతోపాటు సేవకుడిని కదా. అసలు రంపంతో కోసేస్తుంటే ఈయన ఏమనుకుని ఉంటాడు లోపల? దేవుడు ఏం చేస్తున్నాడని. మీరైతే ఏం చేస్తున్నాడమ్మా దేవుడు, అసలు ఉన్నావా అని మొదలెడతారు కదా మీరు. మొక్కలు చేశారు ఏమ్మా. తర్వాత కత్తితో పౌలు గారిని నడుగుతుంటే ఏమైపోయాడు దేవుడు? తలకిందులుగా సిలువేస్తుంటే ఏమైపోయాడు దేవుడు? కాలుతున్నటువంటి నూనెలో వేస్తుంటే ఏమైపోయాడు దేవుడు? ఏమైపోయాడంటే, నువ్వు అందులో నుంచే వస్తే ఇంకెప్పటికీ చావలేదు నీకు. నీకోసం సిద్ధం చేశాడు. వాళ్ళు ఓన్లీ జస్ట్ క్యారెక్టరైజేషన్స్ అంతే. క్యారెక్టర్ అయిపోగానే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ అయిపోగానే అక్కడే కాసేపు హీరోలు వాళ్ళు. అరే నూనె సిద్ధపరచండి అంటాడు, అంతే ఉత్తుదే. నూనెను సిద్ధపరచండి, వీడిని నరికి వేద్దాం అంటాడు అనమాట. హేరోదు మహారాజులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయ్యి బాబో వీడికి ఎంత అధికారం ఉందనుకుంటాం. ఈ కూర్చున్నవాడికి తెలుస్తుంది అనమాట 2 సెకండ్లే. ఆ తర్వాత నేను చైరెక్కేస్తాను, నువ్వు లోపల పోతావు అనుకుంటున్నాడు. నీది 2 సెకండ్ల యాక్టింగే. నాదైతే ఎప్పటికీ నీది నటన, నాది నిజం.
అని కత్తి నరికేయండి బాబు మహారాణి అంటున్నాడు అనమాట. ఇక్కడేమో లోపలికి పోయి నన్ను చంపే ప్రభువా, ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, ఈ ఇబ్బంది నాకు ఎక్కువైపోతుంది, ఇక ఇప్పుడైనా నేను వచ్చేస్తాను తీసేసుకో అయిపోయి అంటున్నాడు ఆయన. సరే పడుకో. పడుకున్నాడు. అలసిపోయి పాపం పడుకున్నాడు. తీసిపోవచ్చు కదా, అబ్బే ఇంకా ఉందో సాధించాల్సింది ఏదో. అప్పుడు దేవదూత వచ్చి, హలో మాస్టర్ లేకండి. లేచాక భోజనం పెట్టింది. పక్కన అప్పం అంట, మరి అదేం అప్పమో అప్పట్లో మరి ఏ ఫుడ్ తెలదు కానీ చక్కగా అప్పం పెట్టి, ఏమ్మా నువ్వు పెట్టి నీళ్ళు పెట్టి తాగేసి, ఎంత మహానుభావుడు అడవిలో కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అడవిలో ఆయనేమో సంఖ్యలతోనే నిద్రపోతున్నాడు ఆ జైల్లో. ఏమ్మా శంకిలు వేసారట, శంకిల్లాగా ఉన్నాయంట, హ్యాపీగా నిద్రపోతున్నాడంట ఆయన. వీళ్ళు జైల్లో నిద్రపోతున్నారు హ్యాపీగాని, ఈయనేమో అడవిలో నిద్రపోతున్నాడు. మళ్ళీ వచ్చి లేపు భోజనం పెట్టాడు. భోజనం పెట్టగానే మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోండి, మళ్ళీ లెగిసి ఈసారి మళ్ళీ ఎత్తుకో, శ్రమ అయిపోయింది, సుఖం అయిపోయింది, కొంచెం శక్తి వచ్చింది కదా, లెగిసారి మళ్ళీ శ్రమ. కొద్ది రోజులు వచ్చుకోండమ్మా. మనం ఎప్పుడు కూడా శాశ్వత కాలం దేవునిలో ఉందాం. ఏది మంచి అమ్మా, ఏది మంచి ఇప్పుడు? సుఖమా శ్రమ? శ్రమ, నింద, అవమానం, కష్టం, అబద్ధంగా చెడ్డ మాటలు. యు ఆర్ ద హీరో. అసలు నీకు తెలిస్తే ఈ ఊళ్ళో అలాగ అడుగెడుతుంటే వస్తున్నాడు రాజు అన్నట్టు ఉండాలన్నమాట. అలాంటి శ్రమను చూసినప్పుడు అలాంటి వాళ్ళని చేయరు. అమ్మా సీఎం గారు వస్తున్నారు, ఏమ్మా నువ్వు మనం వెళ్ళాం. జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అసలు బాబాయ్ ఏంటిది అంటాడు అనమాట. ఇందుకే మంచట చెప్పమ్మా. ఇక్కడ ఏదో మంచి పాయింట్ మిస్ అయింది మీకు, సడన్గా గుర్తొచ్చింది చెప్పే లోపల మళ్ళీ మిస్ అయింది. మరి ఎందుకు అనుకున్నాడో దేవుడు ఏంటో తీసుకున్నాడు. చెప్పమ్మా. ఆసక్తి గలవారై, ఏంటి మంచి విషయం? శ్రమెట్టు ప్రభువా, సీజన్లో లేను, నేను అన్ సీజన్లో ఉన్నాను, ఏంటి నాకు అంత సుఖంగా జరిగేస్తుంది, పెట్టు 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 శ్రమ. నేను ఎక్కాలి కదా మెట్టు, మొన్న ఒక మెట్టు ఎక్కాను, ఇంకా 16 మెట్లు ఉన్నాయి. అమ్మా 16 మెట్లు ఇల్లు కడుతున్నావు తప్ప శ్రమలో 16 మెట్లు ఎక్కలేకపోతున్నాం. శ్రమ గురించి దేవుడిని వేడుకోవాలి. సరే చదవమ్మా. మంచి విషయమై ఆసక్తి గలవారై, ఇక నువ్వు మంచి విషయములలో వెళ్తాడు. ఇదేంటిది పొలమని నరికేస్తుంటే హాని అంటావు, హాని చేయడం ఏంటి? ఇంకేమని హాని బాబు, ఇంట్లో ఉన్నవాడిని తీసుకెళ్ళిపోయి నరికెత్తే ఇంకా హాని చేయలేదు అంటావేంటి? భాగ్యం చేశాడు అంటున్నావు నువ్వు, మహాభాగ్యం చేశాడు అంటున్నావు. నా మాట ఏమైనా అర్థమవుతుందమ్మా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? దయచేసి ఎదగండి, ఆలోచించండి. దయచేసి చెప్తున్నాను, బైబిల్ ఈ భూమి మీద మనకి శ్రమ పడడానికే శరీరాన్ని అమర్చాడు దేవుడు. ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, అసలు ఇలా ఎవరో మనకు చుట్టాలు కూడా కాదు. ఏమ్మా మన చుట్టాలు ఎవరమ్మా? పరలోకంలో ఉన్నారు, మన ఇల్లు అది. వాళ్ళందరూ మన కోసం చూస్తున్నారు. మనోడు చిన్నబాబుకి ఎందుకు వెళ్ళాడు, ఏం చేస్తాడు, ఓడిపోయి వచ్చేస్తాడా, ఏం చేస్తానని కాదు, నువ్వు ఇక్కడ ఒక్కటి సాధింతే పరలోకంలో వేసివేడి నిలబడి. మనోళ్ళు చూడండి, సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడు అనగానే ఆడియన్స్ అందరూ, గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏమో అప్పు చెప్పు చేసుకుని అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? డబ్బు ఎవరికి? ఏమ్మా డబ్బులు ఎవరికి? విజిల్ ఆడికి, డబ్బులన్నీ ఆడికి ఖర్చు. వచ్చేది ఎవరికి? సచిన్ టెండూల్కర్. 6 కొడితే ఎంత, 4 కొడితే ఎంత, ఆడినందుకు ఎంత, అడ్వర్టైజ్మెంట్, థమ్స్ అప్ తాగండి పోండి, నేను మాత్రం తాగను. ఆడ తాగడు ఎంతకని, థమ్స్ అప్. ఇలా బట్టను వెళ్తే ఎలాగనగానే అది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. థండర్స్ క్రియేట్ చేద్దాం అంటాడు. ఆడవడో ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి థమ్స్ అప్ పెట్టుకెళ్ళాడంట మేడ మీదకి అని ఎలా అన్నాడంట. అంతే, మొత్తం చచ్చిపోయి కుర్రాడు. ఏమ్మా ఇవన్నీ చూసి, ఇంతకుముందు టీవీలో వచ్చేదట, దూరదర్శన్లోనే దేంట్లోనే వచ్చేదట, ఏదో మరి అది ఏమంటే స్పైడర్ మ్యాన్లు ఇలాంటి డ్రెస్ ఒకటి కొనుక్కున్నాడంటే, స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు బయట అమ్ముతూ ఉంటారు. ఆ డ్రెస్ కొంటే ఎగిరిపోతాడు కావచ్చు అనుకున్నాడు. అది బ్యాన్ చేశారు తర్వాత. అది వారం వారం వచ్చిందో మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ
నాకు సరిగా కొంచెం దీంట్లో చిన్న చిన్న నాలెడ్జ్ సరిగా లేదు గానీ, కానీ విషయం ఏంటి? అది చూసి దాన్ని అచ్చం అలాగే ఫాలో అయ్యి మేడ ఎక్కి దూకాడట. స్పైడర్ మ్యాన్ లాగా ఎళ్ళిపోదామని. ఆపదలో ఉన్నోడిని కాపాడతాకి. ఈడికి ఆపదొచ్చింది అందులో పోయాడు. అయ్య బాబోయ్! దీనివల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారని బ్యాన్ చేసేసారు దాన్ని. మీరు చూడండి అప్పుడప్పుడు సినిమాల్లో చూసి, అక్కడక్కడ చూసి అప్పుడప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని డైలాగులు మీకు ఇంగ్లీష్ వచ్చేస్తా ఉంటది. అక్కడి నుంచి అయన్నీ అక్కడక్కడ చూసిన మాటలు. వేస్ట్‌గా మాట్లాడకు నువ్వు మరి అంటావు. ఈ ఈ వేస్ట్ అనే మాట ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడో తెచ్చావది. అలాగా మనం కూడా చెడంతా నేర్చుకుంటున్నాం. సరే ఇక్కడ ఏంటిది? మంచి విషయములో ఆసక్తి గలవారై ఆ! మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. అసలు ఇంతకీ హాని అంటే ఏది? ఈ పాయింట్ నేర్చుకుంటే మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు అన్న దగ్గర విషయం అర్థమైపోతే ఈరోజు నేను ముగించేస్తాను. నాకు పాఠం చెప్పేసినట్టే. చెప్పండి. ఇప్పుడు చెప్పిన పాఠంలోంచి హానేది చెప్పండి. నీతి నిమిత్తం శ్రమ. నీతి నిమిత్తం శ్రమ అయితే హాని అది అని అంటున్నాడు. ఆ మాటమ్మా మంచి విషయమై మీరు ఆసక్తి గలవారయ్యి మీరేం చేయాలి? మీరు ఆసక్తి గలవారైతే మీకు ఎవడైనా సరే కీడు చేసేవాడు అంతేనమ్మా? హాని చేయగలిగిన వాడు ఎవడు అని అడిగాడు. దేని విషయమై అయితే మంచి పని చేసుకుంటూ పోండి, మీకు హాని చేసేవాడు ఎవడొస్తాడు నేను చూసుకుంటాను అంటున్నాడు. అంతేనా దాని అర్థం? మరి పౌలుని ఎలా నరికేశాడు? హాని కాదు అది. పౌలుని ఎలా తిరగేసేశారు? హాని కాదు అది. అమ్మా ఆ త్వరలో ఉన్నవాడిని త్వరలో ఉన్నట్టు ముక్కలుగా కోసేశారు. హాని కాదు అది. కాలే నూనెలో వేశారు. హాని కాదు అది. సింహాల గుహలో వేశారు. హాని కాదు అది. అపోస్తులను ఎక్కడికి వెళ్ళినా సరే బెత్తాలతో కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు. ఇవన్నీ హాని కాదా? యేసు ప్రభువుని కొరడాలతో కొట్టారు. హాని కాదా? చెప్పండి ఇదంతా హాని కాదా? అవునా? మరి ఆయన అన్నాడు మంచి విషయమై ఆసక్తి కలిగిన వారైతే హాని చేసేవాడు ఎవర్రా అన్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. మాట అన్నాడంటే ఆకాశము భూమి గతించిపోద్ది కానీ ఆయన అన్నాడంటే ఎవడైనా సరే ఇంక అందులో మళ్ళీ తేడా ఉండదు దేవుని దగ్గర. మరి ఆయన అంటున్నాడు నీకు హాని చేసేవాడు ఎవడు అన్నాడు. మరి పౌలు మంచి చేశాడు ఏమా, భక్తులందరూ మంచి చేశారు, అపోస్తులు మంచి చేశారు, ఆఖరికి యేసు ప్రభు కూడా మంచి చేశారు. ఈ మంచి చేసిన వారందరినీ చంపారు కదా ఈ లోకం. మరి హాని కాదంటారు అది. మీరు ఒకవేళ ఎందుకు ఈ మాట తేల్చండి, అందులోకి వెళ్దాం. ఇంతకీ ఇది ఇక్కడ హాని అంటే ఏదో తేల్చండి. ఏది హాని? ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కష్టపెట్టి మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టి ఒకవైపు నుంచి నాకు ఇబ్బంది కలిగించుకుని ఏమ్మా ఇలా మాట్లాడుతున్నానంటే ఇలా మాట్లాడడం వల్ల ఎక్కువేమైనా జీతం వద్దా? రాదు. పోనీ బలం వద్దా? రాదు. ఇంకేమైనా వస్తుందా? ఏమీ రాదు. మీకు చిరాకు నాకేమో నీరసం తప్ప ఇందులో ఏమన్నా వచ్చేది ఉందా? మామూలుగా చెప్తున్నాను. చూసే దాంట్లో చెప్పండి. రాదు. అయినా నేను వదులుతలేదు, మిమ్మల్ని వదులుతలేదు. ఏంటంటారు? చెప్పండమ్మా. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలిగిన వారు ఎవరు కదా? కానీ నీకు నాకు కలుగుతుంది హానే కదా. నాకేమో నీరసం వస్తుంది, ఆడు ఎప్పుడు వదులుతాడని ఆడు చూస్తున్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? బయట ఏదో జరిగింది దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. ఆ పక్కోళ్ళని వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది, ఇది లోపల తోలిచేస్తుంది. ఒకవైపు నుంచి ఏమో ముగించు, ఒకవైపు నుంచి నన్ను బాధ పెట్టి మీరు బాధ పెట్టి ఇవన్నీ ఇంత ఎందుకు అంటున్నాను? సింపుల్గా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరిని రండి దీవించేస్తానంటే అయిపోద్ది కదా. నా ప్రార్థన అయిపోద్ది, మీరేమో సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఇలాగ నేను ఎప్పుడైతే అలాగన్నానో బేబీ తెలుగు గారి ఇంటికి వెళ్ళగానే అప్పుడప్పుడు ఆవిడ దాచుకున్న పెట్టులో ఏమన్నా పెరిగాయో లేదో చూసుకుంటుంటారు. ఎందుకని? దీవించారు, ఆశీర్వదించబడ్డారు, ఇలా దేవుడు మేలు చేస్తాడు అన్నప్పుడు మనం చూసేది ఏం చూస్తాం?
శరీర సంబంధమైన సౌఖ్యాలలోనే కదా వెతుక్కుంటాం దేవుణ్ణి. అందుకని మీరు ఎదగాలని మీకోసం నేను ఎంతో చెప్తున్నానమ్మా. ఎవరైనా నిందిస్తే అయ్యో బాబోయ్! పాపమమ్మ ఇలా జరిగింది బంగారు కొండ. అరెరెరెరె! ఎందుకని? హాని. హాని చేశాడని నువ్వు తలుస్తున్నావు గాబట్టి, మేలు చేశాడని ఒకసారి తలచి చూడు. హి ఈస్ ద హీరో. దేవుడిచ్చాడురా ఆడికి పని. ఆడు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు కాకినాడలో. నాకు ప్యూన్ కూడా ఇస్తలేదు ఎవడన్నా. అంటే నువ్వు చదివితే ఇస్తాడు. నువ్వు కష్టపడితే ఇస్తాడు. ఇది కలెక్టర్ అయినా పోతాడు నరకానికి. దేవుని పనిలో శ్రమను అనుభవించాలంటే గనుక నీతిని పెట్టుబడిగా పెట్టాల్సిందే. గుర్తుపెట్టుకోండి. తనివి తీర ఉంది పని. తనివి తీర భరించాలి మొత్తం. ఏదో ఓటీలు అంటారు చూసారా, ఓవర్ టైం. అలా వచ్చేస్తుంది నాకు. మీకు వస్తుందా అని ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాను నేను. అప్పుడప్పుడు మామూలు చిన్న డ్యూటీ ఇస్తున్నాను వీళ్ళకి. గిజ 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 ఎలా తప్పించిపోదాం. బొమ్ముడుని తప్పించిపోద్ది చూడు. బొమ్మిడలు తెలుసమ్మా మీకు? మీకు మీ ఊర్లో అలవాట్లు ఏది తెలుస్తలేదు మీకు. అసలు మీకు మా ఊర్లో వాళ్ళకి తెలిసినన్ని ఏమీ తెలుసు. వాళ్ళు బొమ్మిడలు ఎట్టేస్తారు, చేపలు పట్టేస్తారు, జమ్మలు కొట్టేస్తారు, అవసరమైతే కత్తి తీసి నరికేస్తారు. మా ఊర్లో నేర్చుకోలేదంటే ఏముండదు ఇంకా. బాబు బంగారుకొండ అని గుడ్డు కూర వండుతారు. తేడా వచ్చిందా కత్తించుకుని వేస్తారు. ఏమ్మా కష్టం వచ్చిందా రాడ్ తీసుకుని జమ్మలు కొడతారు. జమ్మల సీజన్ అయిపోయిందా ఆకులు తెచ్చి బుట్టలు వేస్తారు. బుట్టలు పోయిందా కలుపు తీత పోతారు. కలుపు తీత పోయిందా కోతకి వెళ్ళిపోతారు. ఇక్కడ పని లేదా బలద్రపురం పోతారు కాలువ కిందకి. ఏమ్మా ఏమీ లేదా అక్కడ రాత్రి ఆవిడ ఒక చేపలు తరు దొంగతనం చేసి వచ్చేస్తారు. ఆడు ఎప్పుడైనా పట్టుకునేవాడు చెరువు దగ్గరే పట్టుకోవాలి తప్ప చెరువు గట్ట అవతల కానీ పట్టుకున్నాడా వేసేస్తారు. నీదా అంటారన్నమాట. అలాగా ఏదైనా చేసి చూపిస్తారు. ఇప్పుడు బొమ్మిడలు పెట్టడం అంటే మాకు నేర్చుకున్నదని చెప్తున్నాను మీకు. అంతా వదిలేసి చేపలు పట్టిపోతాడు. అందులోంచి ఇన్ని చేపలు తెస్తారు. ఎలాగైనా బొమ్మిడం అంటే మట్టిలో ఉంటుంది. అది ఇలా పట్టుకుంటే అలా పోద్ది. అలా ఎంత గట్టిగా పెట్టినా చేతిలోంచి దూరే వెళ్ళిపోతుంది ఉంటుంది. అలాగా దేనికి చెప్పనేది? మా ఊరిని గుర్తు చేసుకుని నాకు ఉన్నది ఎందుకు మర్చిపోయాను. ఏంటమ్మది ఎందుకు చెప్పాను? అదే అది కదమ్మా. నేను ఎందుకో ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మీరేమీ నేర్చుకోవట్లేదని ఏదో అడిగాను దాని ముందు మిమ్మల్ని. మీరు నాకంటే గొప్పలు. ఏమ్మా ఇంతకీ శ్రమ చూసారా, ఎంత కష్టపడి ఎగ్జాంపుల్ చెప్పాను, విషయం మర్చిపోయాం మనం. సరే అందుకని మీరు అన్నీ తెలిసిన వారైతే అసలు నాకు ఇంత బాధ లేదు. అందుకే ఇప్పుడు ఏమవుతుంది శ్రమ, ఇప్పుడు ఏమవుతుంది హాని చేసిన వాడు ఎవడు నీకు అంటున్నాడు. ఇంతకీ ఏది శ్రమ, ఏది హాని చేయడం? మరి దేవుడు ఊరుకుంటున్నాడు కదా. పౌల దగ్గర ఊరుకున్నాడు, అందరి దగ్గర ఊరుకున్నాడు అనేది కదా మనకి విషయం ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హాని ఏదో. ఇప్పుడు నేను వచ్చి ఇంత బాధ పెట్టాను మిమ్మల్ని, ఇంత కష్టపెట్టానా మీకు? మళ్ళీ రేపు మళ్ళీ శుక్రవారం దాకా గుర్తుంటుంది ఇది కష్టం. ఇది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి విషయం అనుకుంటున్నారా? చెడ్డ విషయం అనుకుంటున్నారా? చెడ్డ విషయం ఎలా అనుకోరులేండి, అనుకోరు. కానీ మీకు లోపల కలుగుతుంది ఏది? ఆనందంగా ఉన్నారా? మీకు నమస్కారం అన్నట్టున్నారా? నిజం చెప్పండి, ఆనందం తెలిసిపోద్ది కదా. నాకు ఎవ్వరిలోనూ ఆనందం కనపట్లేదు. నేను జోక్ చేసినప్పుడు తప్ప వీడికి ఎంత చెప్పాను. ఇంతకీ ఎగ్జాంపుల్ అది చెప్పాను. రా తమ్ముడు ఇలా పిలుస్తుంటే బొమ్ముడిని జారిపోద్ది చూసారా. ఇలా నేను ఇందులో పనిలో పెడదామని వెళ్ళని, ఈ శ్రమలో పెడదామని ఫోన్ చేసి ఇందులో కడతంటే, వీడైనా కాదు ఎవరైనా, నేను జనరల్గా చెప్తున్నాను, ఇలాగ ఇందులో పెడతంటే ఎలాగ ఇందులోంచి పారిపోవాలి, ఎలాగ ఇందులోంచి తప్పిపోవాలి. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, లేకపోతే చాలా పోదు ఏదో మొత్తానికి ఎలాగైతేనో చేతుల్లో ఏళ్ళలోంచి వచ్చేస్తున్నారు. వీళ్ళు బయటికి వేళ్ళలోంచి తప్పించుకుని పారిపోతున్నారు. అదే ఇంకొక చోట అయితే ఎంత అసలు ఈ బొమ్ముడు తప్పించుకోవట్లేదు, ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏముంది శ్రమ ఉంది.
నేను వచ్చిన కొత్తలో నుంచి ఇప్పుడు వరకు చెప్తున్నాను, నా దగ్గర ఎవడున్నాడో అయిపోయాడే. నేను వెళ్ళేటప్పుడు వదలనా ఉన్నాను ఒక పట్టాన. కార్ సెల్ఫ్ చేస్తాను, అమ్మాయి వెళ్ళిపోతున్నాడు. సెల్ఫ్ చేసి అరగంట గంట మాట్లాడిన రోజులు ఉన్నాయి. సెల్ఫ్లోనే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాను అనమాట. అలాగ పాపం చాలామంది నిలబడ్డారు నా దగ్గర, ఒకరని కాదు. 9 భరించారు, 10 భరించారు, 11 భరించారు, 12 భరించారు, 1 భరించారు. నెక్స్ట్ డే లేను, ఇంక రాను. వీళ్ళ ఆసక్తి ముందు, అన్నయ్య ఇది చేసేలా, అది చేసేలా, బైబిల్ పెట్టేలా అని. నువ్వెందుకు అన్నయ్య బైబిల్, నేను పట్టుకుంటాను అనేవారు. ఇప్పుడు అర్థమైపోయింది నా పరిస్థితి. వెళ్తే నాకు మళ్ళీ గ్యారంటీ లేదు, నేను ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు. ఇంక అన్నీ త్యాగం చేసి వదిలేస్తే తప్ప నా దగ్గర అలా నుంచోలేరు. వాళ్ళకు కూడా తెలిసే విషయం. ఎవరైనా సరే వచ్చినోడు మహా అయితే 2 రోజులు, అందరూ ముందు అసలు అందరూ ఉండేవారు తెలుసా. అందరూ ఉండేవారు, చాలామంది ఉండేవారు ముందు. ఒక్కొక్కరు ప్రతి బొమ్మడం జారిపోయి ఇప్పుడు ఎవరో రాలేని కారణంగా నేనే రప్పించుకుంటున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా వచ్చేది లేదు, ఇంక నేనే గొర్రెనే ఓయ్ ఇలా అంటారు చూసారా. అలాగ నేను ఇలా మళ్ళీ ఎత్తంటే కష్టం మీద వెళ్తున్నట్టు అలా వెళ్తున్నాయి తప్ప గొర్రెలు నిజంగా శ్రమలో దాగి ఉన్న మేలు పట్టుకెళ్దామని మాత్రం ఆ కాడి కిందకు దూరే పరిస్థితి ఏమీ లేదు, ఉండట్లేదు. ఎందుకని? బైబిల్లో చిన్నప్పటి నుంచి మనకు నేర్పించిన పాఠం ఏంటంటే సుఖం నేర్పించారు, కాడి మోయడం నేర్పలేదు ఎవరు. మళ్ళీ వాళ్ళే అంటారు ఏమని, యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు. కాడిని మోస్తే నీకు దేవుడు దీవించుగాక, సుఖాన్ని ఇచ్చుగాక అని. మరి ఇదేంటి, కాడి సుఖంగా ఉంటుందా? ఇది కాడెత్తుకున్న ఎద్దుని అడిగెళ్ళి, ఎత్తుకున్న ఎద్దునెళ్ళు అడుగు, అది నోరు మాట్లాడకపోతే అది ఏం చేస్తుందో చూడు, ఎర్రజీర పడిపోద్ది, తన గుడ్డు తేలెత్తది. ఎలాగా ఎప్పుడైతే అది ఎత్తావో, నువ్వు ఇసుకేసావా, రాళ్ళు వేసావా, రప్పలేసావా, మెరక దున్నెత్తున్నావా, వడ్లేసావా, ఏమేసావో వేసే దాన్ని బట్టి లోడు కన్ను ఎర్రజీర వచ్చేద్ది దానికి. ఇదంతా కాయ కాసేస్తుంది ఎద్దుకి. తెలుసా మీకు? ఏమ్మా ఎద్దుల గురించి తెలుసా? అది తెలుదు మీకు. ఒకసారి ఎప్పుడైనా ఎద్దు దగ్గరికి వెళ్ళండి, లేదా గూగుల్ చేయండి, మీకు అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ ఇదంతా మాడిపోద్ది. ఎందుకంటే కర్ర నొక్కి అమ్మ అంటకలేదు, అయ్య అంటకలేదు. అందనుకో చెల్లిమని ఇంకోటి ఎత్తాడు. పొరపాటున కనుక ఇలా నొస్తుందని ఏమన్నా అటు ఇటు మారాడు అనుకోండి, ఇంకొకటి వేసేస్తాడు గట్టిగా. ఎందుకంటే లోడు కంపల్సరీ వెళ్ళాలి. తేడా వచ్చిందా తిరగబడద్ది, లేకపోతే ఇంకో ప్రమాదం జరుగుద్ది. సో ఇంతకీ ముగించేస్తున్నానులేండి. హాని అంటే ఏంటంటే ఏంటి ఏమ్మా చెప్పమ్మా, గ్రంథాన్ని తెరిచారు అందరం, చెప్పండి. ఇక్కడ అనేది మంచి విషయమై, చదవండి, మంచి విషయమై ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు? ఇప్పుడు మంచి విషయం ఏది? శ్రమ. ఇప్పుడు హాని చేయకుండా ఆపేది ఎవరు? పౌలు గారు ఇలా వచ్చాడు, కత్తి నరికేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఆపాడు ఎవరనే? ఆపారమ్మా? ఆపలేదా? ఆయన్ని చంపుతున్నప్పుడు ఎవరు ఆపరాని రాలేదా? రాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, నీతి విషయం అయితే ఎవడు ఆపడక రాడు. అర్థమవుతుందమ్మా? కీడి విషయం అయితే, సుఖం విషయం అయితే 10 మంది వస్తారు, నువ్వు పడుకుంటావు, అప్పుడే పడుకుందాం ఏసీ ఆన్ చేసుకుని బెడ్ మీద అలా అన్ని సర్దుకుని అమ్మయ్య పడుకుందాం అనేసరికి కూడా అతను డోర్ వచ్చి డమేల్ డోర్ కొడతారు. యారా ఇప్పుడు వచ్చావు, అలాగే వెళ్దాం అంటాడు అనమాట. నేను పడుకోనివ్వడు, ఏమ్మా నేను తిన్నివ్వడు. ఒకవేళ బాగా సంపాదించుకుని బీరోలో పెడితే దొంగడు వచ్చి చట్టిపోతాడు. లేదురా బాబు అన్నీ ఉంది, సెల్ ఫోన్ బరే కొనుక్కున్నాను రాని లోపల సెల్లవుడు అట్టిపోతాడు. అంతా బాగానుందంటే గొప్ప తగిలేస్తుంది, అంతా బాగానుందంటే తలపడి వచ్చేద్ది. ఇప్పుడు సుఖములోనేమో ఆపుతూ ఉంటాడు, సుఖములోనేమో నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, సుఖములోనేమో నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు.
చెడ్డ విషయములో అంటే మంచి విషయమై నువ్వు శ్రమ పడితే అది శోధన నిన్ను పరలోకానికి చేర్చేది కనుక నీ దగ్గరికి కనీసం ఏగా కూడా నీకు అడ్డు రానివాడు. అందుకనే సుఖంగా తలకిందులుగా ఏమంటే తలకిందులుగా అయిపోయింది పని. కత్తి చూడం, నేను రోమ సైనికుడు కదా, నన్ను కత్తితో నరికిందంటే కత్తితో నరికితాక అయిపోయింది. అసలు ఆవిడ అంటకలేదు. ఇంకా నువ్వు ఏది ఎత్తుకున్నావో కాడి అదంతా జరిగిపోతూ ఉంటుంది. అంతే శ్రమ. శ్రమ శోధన పరలోకానికి చేర్చే ఒక ఉన్నతమైన పని మాత్రం ఎవడు అడ్డురాడండి మధ్యలోకి. అక్కడి రాదు, అమ్మడ్డు రాదు, నాన్నట్టు రాదు, ఎవడడ్డు రాదు, అందరూ నిందేసి వాళ్ళే. ఈ విషయంలో అయితే ఏ విషయం? మంచి విషయం, బైబిల్ విషయం నువ్వు పాటిస్తే ఎవడో రాడు. అరే ఇన్ని రోజులు నేను కష్టపడి పనిచేశాను, ఇంతమంది నాకు చుట్టూ ఉండేవారు, ఇంతమంది నాకు శ్రేయోభిలాసులు ఉన్నారు అంటే నీతి విషయమై ఒక్కడడ్డు రాలా. చెప్తున్నా, ఒక్కడంటే ఒక్కడు. అందరూ స్వార్థం చూసుకున్న వాళ్ళే, అందరూ స్వార్థం చూసుకున్నటువంటి వాళ్ళే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ హాని అంటే నీకు మంచి విషయం అయితే నీ మంచి విషయం వల్ల నీకు వచ్చేటువంటి శోధన ఏదైతే ఉంటుందో, శ్రమ ఏదైతే ఉంటుందో, ఆ శ్రమను ఎవడు తొలగించలేడు. నేను పెట్టాను నీకు, మళ్ళీ నేనే తీయాలి నీకు. నేను పెట్టానంటే దాని అర్థమేది? నీ విషయమే, మళ్ళీ నేనెట్టాను అనుకోకు. నువ్వు భరిస్తానంటే పెడతా, నాకు వద్దు కాడి ఎత్తుకోవా పోతలకి. ఇందుకు నువ్వు ఇష్టపడి ఎత్తుకున్నావా, నేను ఎత్తుకున్నానా? నేను ఎత్తానా, నువ్వు ఇష్టపడి వచ్చావా? అందుకని వాళ్ళు రావట్లే. లేదు కాడి, నువ్వు వచ్చావు, నీకే సంతలోనే ఎట్లు నేనే కొనుక్కున్నాడు, నువ్వు వచ్చావు, నీ మీదే పెట్టాడు కాడి. అవి ఊర్లో ఉన్న ఎద్దు చూడు చక్కగా తిరుగుతుంది, నేనేంటి ఇక్కడ తిరుగుతున్నానంటే కుదరదు, నువ్వు వచ్చావు కదా. అందుకని శ్రమ అనేది హాని అంత మాత్రం కాదు. నీకు హాని చేసేవాడు అవడు, అంటే నిన్ను అడ్డుకున్నవాడు అవడు నేను శ్రమ పెడితే అని. అయితే కింద చెప్తున్నాడు, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను ధన్యులే. ఒకవేళ అంటే ఇక్కడ నీకు మామూలుగా లేదు పరిస్థితి, నీతి విషయమై శ్రమను అనుభవిస్తే ఆవిడేమన్నాడు? ధన్యుడివి, ధన్యుడివి. మరి పైనేది? అది కూడా ధన్యతే. నీకు హాని చేయగలిగిన వాడు ఎవడు? కాబట్టి నిన్నెవరు శ్రమ పెట్టాలని, ఊరికే నిన్ను బాధ పెట్టాలని, నిన్నెవరు కష్టపెట్టాలని ఎవడో నేనేమి చేయలేడు. ఏది? శరీర సంబంధంగా అయితే మంచి విషయమైనటువంటి నువ్వు పనుల్లో నువ్వు వెళ్తే ఆ శ్రమ నీ మేలు కొరకే తప్ప అదేమీ నీకు హాని చేసేది ఏమీ కాదు. హాని చేయగలిగిన వాడు అవడు, నీకు మేలు తెచ్చేది అది. అందుకని శ్రమలోనే మనకు దాగి ఉన్నది మేలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చెప్తున్నాను, శ్రమ మంచికేనా కాదంటారా? మంచిదేనమ్మా? ఇంకోటి చదివించమంటారా? ఎంత మంచో చూస్తాను అమ్మా. సరే ఇంకోటి చదవండి. అసలు ఏం చేస్తారో చూస్తాను ఈరోజు. ఎంతైంది? టైం ఎంత అయిందమ్మా? 9 అమ్మా, 9:15 అయింది. పర్లేదు, ఇంకో గంట చెప్పచ్చు. చెప్పమంటారా? రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఏం చేస్తాం? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎవరమ్మా? ఏలుతావట, రాజువి. ఎవరు? సహించినవాడు ఏలతాడట, రాజట, సింహాసనం మీద కూర్చుని ప్రభుత్వాన్ని నిర్వహిస్తాడట నాకుతో పాటు. ఎవరితో పాటు? యేసు ప్రభువుతో పాటు. యేసు ప్రభువుతో పాటు ఏలేటువంటి ఒక ఉన్నతమైన స్థితి ఎవరికి కలుగుతుంది? సహించిన వాడికి. ఇప్పుడు సహించకుండా తిరగబడిపోయావనుకో, ఏమవుద్ది చెప్పండి అమ్మా. అందుకని శోధన ఎంత మంచిదో చూడండి. దేవునితో పాటు ఏలతామంట, మనం ప్రభుత్వం చేస్తామట. నువ్వేనట అధికారివి, ఏలతావట. ఏలడం అంటే ఏంటమ్మా మీ భాషలో? ఏలడం అంటే ఏంటి అమ్మా బేబితల్లి గారు? పరిపాలిస్తాడనమాట. చాలా చూసా, బాగా చెప్పిందమ్మా. అంటే నిద్రకళ్ళు వచ్చాయని చెప్తే లేదనుకున్నాను, ఎక్సలెంట్గా చెప్పి. పరిపాలిస్తుందట. సహించండి చాలు.
మన మీదకి వచ్చినది ఏదైనా మన మంచి కొరకే. ఈ విషయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ధన్యుడివి. అది నీతి నిమిత్తమైతే నువ్వెంతో ధన్యుడివి. ఆ సహించు చాలు నువ్వేమవుతావు? ఆయనతో పాటు ఏలే రోజు నీకొస్తది. ఇప్పుడు ఆ పరిపాలన కోసం, ఆ జీవకిరీటం కోసం శ్రమను అనుభవిస్తున్నావు తప్ప, సుఖం ద్వారా అది నువ్వు సాధించలేవు. కాబట్టి సుఖం కోసం మీరెప్పుడూ పాకులాడకండి. శ్రమ కోసం, శ్రమ అంటే మంచి విషయమైన శ్రమ. నువ్వు చేసుకున్న పనుల వల్ల కాదు. మంచి విషయమైనటువంటి శ్రమ. నువ్వు నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతుంటే ప్రపంచమంతా నీకు విరోధం అవుతుంది. నన్ను అంగీకరించలేదు ఈ లోకం, నిన్ను కూడా అంగీకరించదు. నీకు విరోధంగానే తోడేళ్ళలా పనిచేస్తుంది. నాకు అలాగే పనిచేశారు. కాబట్టి నువ్వేం భయపడకు. నీకు ఎవడో హాని చేయలేడు. ఎందుకంటే నేను ఇదిగో నీవు నలగగొట్టబడుటకు తండ్రికి ఇష్టమైంది కాబట్టి నలగగొట్టాడు. లేకుండా ఆయన ఇష్టం లేకుండా ఏమని చేయవు యేసుప్రభు మీద. అసలు యేసుప్రభువు మీద చెయ్యి వేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే బూడిదైపోతాడు. అసలు దేవుడు ఓకే గ్రాంటెడ్ అన్నాడు కాబట్టి యేసు ప్రభువును పొడిచిన ఆయన అక్కడ ఊరుకున్నాడు. ఎందు నిమిత్తమై? యేసు ప్రభు మేలు విషయమై. నాతో పాటు నా కొడుకు ఏలాలి, నా కొడుకుతో పాటు మీరందరూ ఏలాలని దేవుడు ఈ లోకములో మనలను శ్రమలకు సిలువనెత్తుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ధన్యులనుకోండి. అది నీతి విషయమై, మంచి విషయమై శ్రమ అయితే హ్యాపీగా గంతులు వేయండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు బైబిల్లో మనకు ఉన్నాయి. కొరింథీ పత్రికలో ఉన్నాయి, ఇంకా యాహాను సువార్తలో ఉంది, యాహాను పత్రికలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇదే విషయం ఎక్కడున్నా ఇంకా కొంచెం ఇంకా లోతులకు వెళ్తుంది అంతే విషయం. కాబట్టి శ్రమ మంచిదేనా? ఏమా మంచిదేనా చెల్లి? మా మొహమాటం కాకుండా ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనకు మంచేనా? అప్పుడు నాకు శ్రమ వచ్చినా, మీకు శ్రమ వచ్చినా మనం ఒకరు ఏం చేయాలి? సహించుకుంటూ నీ కొరకు నేను ప్రార్థన చేయాలి, నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు శ్రమలో నుంచి మనం జయించి పరలోకంలోకి వెళ్ళాలి. అప్పుడు ఏదో పాస్టర్ గారు వచ్చి నీకు సుఖం ఇస్తానమ్మా రా అంటాడు. వెళ్తావా? చెప్పండి. ఎలాగో చిన్నబాబు గారు ఎప్పుడు సుఖాలు ఇస్తలేదు. ఇదేదో ఈయన చెప్తుంటేనే అసలు వచ్చేసి ఇంట్లో పడిపోతున్నట్టు ఉంది డబ్బంతానే అనిపిస్తుంది. కానీ నిజమా? అబద్ధం. ఏంటి పాస్టర్ గారు సిలువను ఎత్తుకుని రమ్మన్నాడు దేవుడు, శ్రమను సహించమన్నాడు. మీరేంటి ఈ భూమి మీద సుఖమిస్తానంటున్నారు? సుఖాన్ని అనుభవించినందుకే కదా ఆ ధనికుడైనటువంటి వాడు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. ఏంటి కొంప తీసుకొని నన్ను నరకానికని పంపిస్తారా అని అడిగే క్రైస్తవులు లేడు ఈ లోకంలో. ఈ భూమి మీద యాతనను అనుభవించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు అన్న విషయం మర్చిపోతున్నారే. సుఖాన్ని అంటే మీరు దేవుడి సుఖం ఇస్తాడండి. ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో అప్పుడు పడుకోమన్నాడు, అన్నం పెట్టాడు, పడుకున్నాడు. రాజవంశంలో నుంచి వచ్చి కాకిలు తీసుకొచ్చి అన్నం పెట్టాయి. సొలొమోనుకి డబ్బులు ఇచ్చాడు, యోబుకి డబ్బులు ఇచ్చాడు, ఇల్లులు కట్టాడు, ఆ పిచ్చివాడుగా చేశాడు, అన్నీ చేస్తాడు. కానీ అది ఉన్నా లేనట్టు అది పెంటగా నువ్వు చూసుకోగలగాలి. కాబట్టి అన్నీ ఇస్తాడమ్మా బేబితల్లి గారు, అన్నీ ఇస్తాడమ్మా మీ అందరికీ దేవుడు. కానీ మీరు దాన్ని ఆశించకండి. దేన్ని ఆశించాలి? ఎప్పుడు డ్యూటీ ఎక్కుతానా, ఎప్పుడు శ్రమ వస్తుందా, ఆ శ్రమ వచ్చినప్పుడు నేను సహించాలని ఇంటికాడ ఇంకా పని రాకుండానే మీకు తెలుసో తెలీదో కానీ కొంతమంది కాలువ కిందకి పనికి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. వాళ్ళకి ఇంకా వయసు రాదు పాపం, కానీ వీళ్ళకేమో డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే ఈ ఊర్లో నాకు తెలిసి ఒక 1000 రూపాయలు అనుకోండి, ఆ కాలువ కిందకి వెళ్తే 1500 2000 ఒకేసారి వస్తాయి. ఆ పాప ఏమో ఇంకో చిన్నపిల్ల, ఇప్పుడు ఇంకా ఎవరు అనుషలా ఉందనుకో, వాళ్ళ అమ్మగారు సరేలే ఇద్దరం వెళ్ళాం, నేను వెళ్తే ఒక్కరిని వెళ్తే 2000, ఇద్దరం వెళ్ళామనుకో 4000 వస్తాయి కదా, సర్లే అని ఎప్పుడు డ్రెస్సులు వేసుకున్న పాపకి చీర చుట్టేసింది. చీర చుట్టి కొడవలు నువ్వు పట్టుకో చాలు, నా పక్కనే వంగుంటావు, ఆ పక్కనేమో చిన్నమ్మ ఉంది, ఈ పక్కన నేనున్నాను, ఇద్దరం కలిసి దుబ్బని తీసుకుని మధ్యలో మాత్రం నువ్వు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చి అన్న. పాపము అలాగ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎండ, ఈ అమ్మ వంగోవాలి, ఇవన్నీ చేసేసరికి సాయంత్రం జ్వరం వచ్చింది. వచ్చేది కదా జనరల్గానే. ఆ జ్వరం వచ్చేసింది.
ఆ రోజు రెస్ట్ తీసుకుంది. తర్వాత రోజు వస్తావా? నేను రానంటుంది. రా అమ్మా, ఎలాగోలాగా కొంచెం భరించు, సహించు అని అలాగ ఒక 4, 5 వారాలు లేదా 2, 3 రోజులు కష్టపడింది. ఐదో రోజున అమ్మ లే వెళ్దాం అంటుంది. ఏమైపోయింది? సహించడం నేర్చేసుకుంది. ఎప్పుడైతే సహించడం నేర్చేసుకుందో, రా అమ్మా అంటుంది. ఎందుకమ్మా చదువుకున్న పిల్ల నువ్వు వెళ్ళంటుంది అప్పుడు. అలాగ మనం సహించడం నేర్చుకుంటే కమాన్ అంటామన్నమాట శ్రమని. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. అందుకే దేవుడు ఒక మాట, ఒక వరం ఇచ్చాడు మనకి. నువ్వు సహించినంతే ఇస్తాను. నువ్వు సహించినంతే ఇస్తాను నీకు. కంగారు పడిపోకు. నీకు సహించినంతే. నీ ఓపిక ఎంత ఉందో నాకు తెలుసు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, శ్రమ ఓర్చుకుందాం. కొన్ని రోజులు ఓపిక కట్టండి ప్లీజ్. కొన్ని రోజులు ఓపిక కట్టండి అని వాడు అంటాడు. తిట్టివాడు తిడతాడు, కొట్టివాడు కొడతాడు, ఏమంటాడు అనుకోనివ్వండి. నువ్వు మాత్రం అమ్మయ్య ఒక రోజు గడిచిపోయింది, రేపు గడిచిపోయింది, ఎల్లుండో అమ్మయ్య ఎప్పుడు పిలుస్తాడు దేవుడు. మొత్తం మారిపోద్ది. ఇదే భూమి మళ్ళీ వచ్చేద్ది. కొత్త భూమి వచ్చేద్ది, కొత్త ఆకాశం వచ్చేద్ది. నువ్వు చైరెక్కెత్తావు, నువ్వు ఏలుతావు. నీ చేత నిన్ను మాటలనేవాడు అందరూ కూడా అగ్గిలో కాలుతూ ఉంటాడు. అరే నమస్కారం, నీ తండ్రి అయిన అబ్రహామా, నీ కుడిపారు నీ రొమ్మున అనుకున్నటువంటి లాజరును ఒక్కసారి నీటి చుక్క వేయమనవా? నీకు అప్పుడు ఎక్కలేని డిగ్రీలు వచ్చేస్తాయి నీకు ఒక తప్పుకే. కొంచెం రోజులు వచ్చుకోండి ప్రియమైన దేవుని సంగమా. అలాంటి ఉన్నతమైన రోజు నీకు రాబోతుంది. ఈ చిన్న చిన్న పెంట పురుగులను కోరుకుంటున్నారు మీరు. చిచ్చి, ఇది కాలిపోయేది, అది బంగారమైన కాలిపోయేదే, వజ్రాలైనా కాలిపోయేదే, 200 ఎకరాలు నీకున్నా కాలిపోయేదే. కాలిపోయేదానికి నీ జీవితాన్ని వృధా చేసుకోకు. అది ఎలాగ వస్తే ఉండి పంటది, నీ కాలు కింద ఉంటుంది. ఇచ్చేస్తాడు దేవుడు. ఈ ఊర్లో నేను గొప్ప చేయాలనుకున్నాడు అనుకో, ఇచ్చిపడేస్తాడంతే. కొనెత్తుకుని వరసెట్టి కొన్నా సరే ఒకడు మేలు కోసమే. అలాగ దేవునికి ఇష్టంగా బ్రతకలేని ఈ జీవితం ఎందుకు అనుకోండి. శ్రమను అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ శ్రమలను సహించటం, ప్రభువా శోధనలను జయించటం నాయన మాకు నేర్పించిన నీ ప్రేమకే వందనాలు. వచ్చిన వారందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా మా కన్నీరే ప్రభువా అనేక మందికి పానము. మాకు నాయన మేము బాధపడడమే ఒకరికి సంతోషం, మేము ఏడవడమే వారికి ఆనందం. కొన్ని రోజులే ప్రభువా, ఓపిక పట్టి భరించటానికి నాయన శక్తినివ్వండి. ఏడుపు కన్నీరును నాయన పానముగా తాగే ఒక భయంకరమైన స్థితిలో నాయన మేము ఉంటే ప్రభు నీ శక్తినివ్వండి, నీ ఆత్మనివ్వండి. ఈ శ్రమల నుండి నాయన మమ్మలను తండ్రి ఉన్నతమైన స్థితిలోకి నాయన లేవనెత్తండి ప్రభు. శ్రమను చూసి పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు, పిరికివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడన్నావు తండ్రి. నాయన శ్రమను చూసి నాయన పిరికితనం లేకుండా శ్రమను అనే కాడిని ఎత్తుకోవడానికి నాయన నీ ఉన్నతమైనటువంటి తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. లోకములో ఉన్న భోగాల కోసం, లోకములో ఉండే భోగభాగ్యాల కోసం నాయన నిన్ను నమ్ముకునేవారిగా కాకుండా ప్రభువా నీలో దాగి ఉన్న, శ్రమలో దాగి ఉన్న ఆ భోగం, ఆ శ్రమలో దాగి ఉన్న ఆ మహాధన్యత, యోగ్యత, గొప్ప నాయన ఏలేటువంటి నాయన నీ అధికారం, శాశ్వత జీవితం మాకు కావాలి గనుక అట్టి ధన్యత నాయన మాకు అనుగ్రహించమని నాయన ఓపికతో విన్న బిడ్డలందరినీ దయతో ఆశీర్వదించండి నాయన. వారితో పాటు నాయన నీ దేవదూతలను పంపించండి, వారితో పాటు నీ సన్నిధిని పంపించండి, వారితో పాటు నాయన నీ అమూల్యమైన నీ దక్షిణ హస్తాన్ని పంపించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, గొప్ప స్థితిలో నిలబెట్టమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.